స్పందించాలి. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఏది కూడా సొంత మాట మనకు ఉండకూడదు. అన్నీ బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్లో ఉన్న మాటకి మన సొంత డెఫినేషన్స్ ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇచ్చామంటే ఫెయిల్ అవుతాం. బైబిల్ పరలోక సంబంధమైనది. ఈ భూలోక సంబంధమైన మనిషికి పరలోక సంబంధమైన విషయం అర్థం కాదు గనుక దాన్ని అలంకారప్రాయంగా, అనగా నీకేదైతే ఈ భూమి మీద నీకు తెలుసో ఆ తెలిసిన దానిని అడ్డుపెట్టి తెలియని విషయాన్ని నేర్పించాలని పరలోక సంబంధమైన అక్షయమైనటువంటి ఆహారాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. అలా యేసు ప్రభు నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట, ప్రవక్తల నోటి ద్వారా వచ్చినటువంటి ప్రతి మాట మనలను రక్షిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య బైబిల్ నుంచి తీసుకోవాలి, పరిష్కారం కూడా బైబిల్ నుంచే తీసుకోవాలి. మనం సొంత మాటలు, లోకంలో ఒక సమస్య ఉంటుంది, లోకంలో ఉండే సమస్యకి లోకంలో ఒక పరిష్కారం ఉంటుంది. ఆ సమస్య ఈ లోకానికి సంబంధించింది, ఈ లోకంలోనే అది పరిష్కారం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ క్రైస్తవుడికి సమస్య పరలోక సంబంధమైనది, ఆ సమస్య కూడా పరలోక సంబంధమైన పరిష్కారంతోనే ఉండాలి. ఇది శాశ్వతమైన జీవితం, ఇదేమో లోకంలో తాత్కాలికమైనటువంటి జీవితం. మనం తాత్కాలికమైన జీవితం కోసం ప్రయాసపడతలేదు, శాశ్వతమైన జీవితం కోసం ప్రయాసపడుతున్నాం. మహేష్ని, అలాగే వీరబాబుని, మరియమ్మ గారిని ఇక్కడున్న జీవితం కోసం కాదు. ఇక్కడున్న జీవితం ఎలాగో దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. కానీ ఒక జీవితం ఉంది, ఇది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ సమాజం ఉంటుందో లేదో తెలియదు. ఈ సమాజములో ఎప్పుడు ముగిసినా ఆ టైంకి శాశ్వత కాలమైన పరలోక రాజ్యములో ఉండాలన్నదే బైబిల్ ఖచ్చితత్వం, అది దేవుని యొక్క నియమము. కాబట్టి ఇక్కడ ఒక సమస్య ఇంటికి వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించుకునే శక్తి కూడా దేవుడిచ్చాడు. ఆ పరిష్కరించుకునే శక్తి దేవుడు మనిషికి ఎందుకు ఇస్తాడు ఏమా అంటే ఒక చక్కటి మాట మనకి బైబిల్ నుంచి మనకి గుర్తొస్తుంది. ఏంటదంటే లోకసువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. అది చదవండి. యేసు చెప్తున్నటువంటి మాట, యేసు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞానమందును వయస్సునందును, అమ్మా నేను ఆగిపోతే నువ్వు ఆగిపోకూడదమ్మా. మీరు ఆగిపోవడం నేర్చుకున్నారేంటో. మనుషుల దయయందును వర్ధిల్లుచు. ఒకటి జ్ఞానమందు, గుర్తుపెట్టుకోండి, జ్ఞానమందు. రెండవది వయస్సునందును, వయస్సు. 3 దేవుని దయయందును, దేవుని దయ. మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎవరైనా ఎవరు వర్ధిల్లుతున్నారు అక్కడ? యేసు ప్రభు వారు కదా, అంతేనా? యేసు ప్రభు వారు ఎవరి దయయందు వర్ధిల్లుతున్నారు? జ్ఞానమందు వర్ధిల్లుతున్నారు, వయసునందు వర్ధిల్లుతున్నారు. అదేంటి మరి దేవుని యందు ఆయన వర్ధిల్లడం ఏంటి? అప్పుడు మరి నీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది కదా. ఏది దేవుని యందు వర్ధిల్లడం ఏంటి? యేసు ప్రభువే దేవుడు కదా. యేసు ప్రభువే దేవుడైనప్పుడు యేసు ప్రభు ఇంకొక దేవుని యందు వర్ధిల్లడం ఏంటి? ఆ చదివేటప్పుడు ఆ మాట నువ్వు అర్థం చేసుకోలేదా కదా. ఇప్పుడు యేసు ప్రభువే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మళ్ళీ ఇంకొక దేవుని దయయందు వర్ధిల్లడం ఏంటి? అంత జాగ్రత్తగా విశ్వాసాన్ని పాటించాలన్నమాట మనం. కాబట్టి యేసు ప్రభు సర్వాధికారి దేవుడైనా ఈ భూమి మీద నరావతారిగా ఈ లోకములోనికి వచ్చి నీ రక్షణార్థమై వచ్చి ఆ తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన మాట ప్రకారం
ఆయన ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన చెప్పినట్టు ఇక్కడ ప్రవర్తించాడు గనుక ఆయన దయను సంపాదించుకున్నాడని అర్థం. సరేనా? సరే, ఇప్పుడు ఇక్కడ జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు. ఏమా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. సరే, జ్ఞానమందు అంటే ఏంటి? జ్ఞానమందు అంటే ఏంటి? ఏ జ్ఞానమందు వర్ధిల్లాలి మనం? ఇప్పుడు దేవుని దయ్యందు, మనుషులు దయ్యందు అంటే ఏయో మనకు వచ్చిన మాటలు 4 అక్కడ కలుపుకోవటానికి అవకాశం ఉంది. ఇక్కడ జ్ఞానమందు వర్ధిల్లడం ఏంటి కదా? తల్లి, నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? ఇప్పుడు మనుషులకు దయ ఉండాలి, ఆ విధంగా మనం మనుషులు దయను సంపాదించుకోవాలి, మనం అందరం కూడా మనుషులందరి దగ్గర మంచిగా ఉండాలి, మనం అందరూ కూడా మనుషులు మనం మంచిగా చెప్పేసుకోవచ్చు. ఏమా ఇలాంటి మాటలు ఒక దానికి చెప్పుకొని ఇంకొక దానికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండకూడదు. మనం ఒక దానికి చెప్పుకుని ఇంకో దానికి అన్నిటికీ చెప్పుకోగలగాలి. అప్పుడు మాత్రమే బైబిల్లో మనం పరిపూర్ణులం అవుతాం తప్ప మనం మనకి ఇదేమో కలుపుకోవడానికి అవకాశం ఉంది, ఇంకోటి ఏమో కలుపుకోవడానికి అవకాశం లేదు, కాబట్టి మనం అటు 2 మానేసి ఈ 2 చెప్పకూడదు. ఏమా చాలా జాగ్రత్త పడాలి. బైబిల్లో అన్ని విషయాలు అంతే. ఒక చోట ఏమో సమాధానపరచుటకు నేను రాలేదు, ఇంకొక చోట ఏమో సమాధానపరచడానికి సమాధానకర్త యొక్క అధిపతి అయిన ఆయనకి పేరు పెట్టబడింది. ఏమా అలా ప్రతిదీ అగ్నివేయ వచ్చి తిని ఇలాంటివన్నీ రెండిట్లకి విరోధంగా ఉంటాయి. విరోధంగా ఉంటే విరోధంగా లేవు. విరోధంగా దేవుడు ఎప్పుడు మాట్లాడు. ఏ మాట అయినా సరే దేవుని మాటలో ఒక్కటే మాట, ఇంకా మళ్ళీ 2 మాటలు ఉండవు. 2 మాటలుగా నీకు అర్థమవుతున్నాయి అంతే. అక్కడ చదివేటప్పుడు అక్షరార్థంగా తీసుకున్నప్పుడు వచ్చిన ప్రాబ్లం అది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఒక మాట చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును. అప్పుడు చక్కగా ఎంత బాగుంది ఈ మాట. అడుగుడి ఇవ్వబడి అంటే, అమ్మా నీకేం కావాలి మరి అమ్మగారు అడగండి, దేవుడు మీకు తప్పకుండా అవన్నీ ఇస్తాడని చెప్పుకోవడానికి బాగుంది. ఇంకేదైనా కల్పించుకోవచ్చు. ఇంకా అడుగుడి ఇవ్వబడును, ఏదైనా అడగండి దేవుడు మీకు ఇస్తాడు అంటాడు. కానీ అడుగుడు అన్న దగ్గర బాగానే అడుగో, తట్టుడంటే ఏం తడతావు? అడుగుడి అన్నదాడు అడుగుతున్నావు బాగుంది కాబట్టి, మరి తట్టుడంటే ఎక్కడ తడతావు? ఏమన్నా నా మాట అర్థమైందమ్మా? అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తెరవబడును. వెతకండి, ఏం వెతుకుతావు? మనం ఏదన్నా పడిపోతే కానీ వెతకం కదా. వెతకాలట, అడగాలట, తట్టాలట. మరి ఈ 3 నువ్వు నెరవేరిస్తే ఆ మొదటి మాటకి 2వ మాటకు 3వ మాటకు అర్థం తెలిస్తేనే మొదటిది అడగండి అనే మాట చెప్పాలి. సేమ్ అదే విషయం ఇక్కడ కూడా జ్ఞానములో వర్ధిల్లాలి. తర్వాత 2వది వయసునందు వర్ధిల్లాలి. 3వది దేవుని దయందు వర్ధిల్లాలి. 4వది మనుషుల దయందు వర్ధిల్లాలి. మొత్తం ఇన్ని రకాలుగా ఒక మనిషి వర్ధిల్లితే కానీ పరిపూర్ణుడు అవడు కదా. అలా యేసు ప్రభు వర్ధిల్లాడట. ఏమా చెప్పండి. ఇప్పుడు జ్ఞానమందు అంటే ఏంటి? జ్ఞానమందు వర్ధిల్లడం అంటే ఏంటి? అందుకనే వీరబాబుని మహేష్ని రమ్మన్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఏమా జ్ఞానమందు ఇంకా వాళ్ళు వర్ధిల్లితే తప్ప ఇంకా మంచి వాళ్ళు అయ్యే అవకాశం లేదు. ఏమో నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది వర్ధిల్లితే కానీ దీవెనలు ఇంట్లో రావు. అందుకని ఇప్పుడు నేను ఆ 2 బిడ్డలని ఇక్కడ కూర్చోమనడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ముందు ఎందులో ఎదగాలి? జ్ఞానమందు ఎదగాలి. జ్ఞానము సంపాదించాలి మనిషి. జ్ఞానం తెలిస్తే అందులో వర్ధిల్లితే మిగతా అన్నింట్లోనూ వర్ధిల్లుతాడు. ముందు జ్ఞానమే లేకపోతే వర్ధిల్లడం అనే విషయం లేదు. అసలు దేవుడి దగ్గరికి రావం. అసలు మనుషులు దయ్యందును దేవుని దయ్యందు అనే మాటలోకి వెళ్ళం. ఇంకా ముందు జ్ఞానము దగ్గర ఎదగాలి, జ్ఞానం దగ్గర ఎదగాలి. కాబట్టి జ్ఞానంలో ఎదగడం అంటే ఏంటి? ఎలా ఎదుగుతాడు? అందుకని వయస్సు పెట్టాడు. మళ్ళీ ఏ వయసులో జ్ఞానం ఉండాలి? ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఇంకో పాప ఉంది, చీమలతో ఆడుకుంటుంది. ఇంక చిన్న పాప సోనియాల పాపమ్మ. సోనియాల పాప చీమ అటు ఇటు తిరుగుతుంది. చీమనమ్మది, ఇదిగో చీమతో ఆడుకుంటుంది. ఇప్పుడు ఆ పాప
కుదురుగా బాసిపెట్టలు వేసుకుంది, చక్కగా కూర్చుంది, ఎదర కూర్చోబెట్టుకుని అలాగా వింటూ అప్పుడప్పుడు చేయంతో ఆడుకుంటా. ఇప్పుడు ఆ వయసుకు తగునా? ఆ వయసుకు తగునా? మరి నీకు తగునా? నువ్వు ఏదన్నా పిల్లోడు ఆడావనుకో, ఈవిడేమో చేయమా, నువ్వేమో పిల్లోడు ఆడుతుంటే నువ్వు చూస్తూ ఉంటావు. నీ వయసుకి అది తగునా? అందుకని బైబిల్లో 2 వయసులు, ఒకటి పాలు తాగే వయసు, 2 బలమైన ఆహారం తినే వయసు. కాబట్టి పాలు తాగే వయసు ఏదో చెప్పండి చక్కగాని. పాలు తాగే వయసు ఏదో చెప్పండి. ఇంకో సోనియాల పాప ఆ పాలు తాగే వయసులో వీళ్ళరా తల్లి ఇలా ఇక్కడ రా. ఈ పాప ఏమి నచ్చుతాయి ఈ పాపకి? ఏమ్మా ఏమి నచ్చుతాయి? ఇదిగో నాకు కషాయం ఇచ్చారు, కషాయం తాగమ్మా. కషాయం తాగుతావా? తాగు. ఈ కొబ్బరి నీళ్ళు తాగుతావా? కొబ్బరి నీళ్ళు తాగుతావా? ఐస్ క్రీమ్ తాగుతావా? ఐస్ క్రీమ్ కదా. నాకేమో ఈ కషాయం చాలా ఇష్టమైపోద్ది నాకు, ఎందుకంటే దీని గురించి నాకు తెలుసు కాబట్టి. ఈవిడికి 2 ఎక్కుతలేదు. ఏం ఎక్కితే ఐస్ క్రీమ్, లేకపోతే చాక్లెట్, ఏదన్నా బిస్కెట్ ఏదన్నా కావాలి. అప్పుడు కానీ ఈ వయసుకి అది తగునా పాప తప్ప? ఈ వయసుకి అదే తగును. వయసు ఒక చిన్న వయసు. ఇప్పుడు చిన్న వయసులో ఉండే ఆ చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ, లేకపోతే ఆ పాలు కానీ బైబిల్ ప్రకారంగా దాన్ని దొర్లించి చెప్పండి అదే మాటని. పాలు తాగే వయసు సోనీకి ఇప్పుడు ఏం కావాలి బైబిల్లో? అప్పుడు అంటారు మీరే, చప్పట్లు కొట్టు, పాస్టర్ గారు వస్తున్నారు, వందనాలు ఎట్టు చెప్పు, హల్లెలూయా చెప్పు, ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళే. ఇవన్నీ దేంట్లోవి? పాలు తాగే వయసు అనమాట. అసలు మోకాళ్ళు ఉంచడం అంటే తెలుసా? సాష్టాంగ పడడం అంటే తెలుసా? చేతులు ఎత్తడం అంటే తెలుసా? అన్నాం అనుకోండి పాపనే, నీకు నమస్కారం రా బాబు అంటదనమాట. అందుకని ఈ వయసును బట్టి ఈ బిడ్డకి ఏమి ఇవ్వాలి? నేను పాలు మాత్రమే ఇవ్వాలి. పాలు అంటే ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు మాత్రమే బోధించాలి. ముందు ఇంటి గురించి చెప్పాలి, మందిరం గురించి చెప్పాలి, మందిరంలో ఉన్న పనుల గురించి చెప్పాలి, బరక వేయడం చెప్పాలి, మోకాలు వేయడం చెప్పాలి, మైక్ అక్కడి నుంచి అక్కడ పెట్టడం చెప్పాలి. ఇవన్నీ కూడా పాలు తాగే పరిచర్యలో దేవుడు చెప్పినటువంటి పనులు ధర్మశాస్త్రంలో. ఏమా నువ్వు కూర్చో తల్లి. ఇప్పుడు ఎవరు వస్తారు? పెద్దోళ్ళు. రా తల్లి ఇలా రా. ఈవిడెవరు? ఏమ్మా బలమైనటువంటి ఆహారము భుజించటానికి నువ్వు తాగుతావురా కషాయం? నువ్వు తాగవు. కాబట్టి కూర్చో తల్లి కూర్చో. కాబట్టి పెద్దవాళ్ళు పెద్దగాను, చిన్నవాళ్ళు చిన్న పాఠాల్లోనూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే వయసు పెద్దదైపోయినా జ్ఞానంలో మాత్రం వర్ధిల్లట్లేదు. వయసులో ఎదిగారు ఏమా, జ్ఞానంలో మాత్రం ఎలాగున్నారు? మళ్ళీని అంత పెద్ద అయినా చెల్లి ఏమంటుంది? కషాయం తాగనంటుంది. తెలిస్తే దీన్ని మించినటువంటిది లేదు. ఏమా తెలియకపోతే దానంత దరిద్రం లేదు మనకి. ఇప్పుడు దాన్ని చిచి కషాయం నేను తాగుతానా, వేపరసం నేను తాగుతానా? వేపరసం అయ్యి నూరుతారు కదమ్మా, చెక్క. ఆ చెక్క ఇవ్వండి వీళ్ళకి ఎవరికైనా. ఈ జనరేషన్లో తాగరెవరు. ఒకప్పుడు జ్వరం వస్తే అదే, ఏదన్నా ఒక ఇబ్బంది వస్తే అదే, కడుపు నొప్పి వస్తే అదే, ఏదన్నా ఒక మనిషికి మంచి జరగాలంటే అదే. ఇప్పుడు అంతా కూడా నాలికి రుచిగా ఉండాలి, అది ఎంత దరిద్రమైనా పర్లేదు మనకి. కాబట్టి నేనేమంటున్నానంటే జ్ఞానం బైబిల్లో చిన్నప్పుడు చిన్న మాటలు, పెద్ద ఎదిగిన తర్వాత పెద్ద మాటలు. ఇప్పుడు మీరు పెద్దోళ్ళే చిన్నోళ్ళా? నేను చిన్నపిల్లవాడిని, చిన్నవాడిలాగే మాట్లాడి తిని, చిన్నవాడి వలే పిల్ల చేష్టలు చేసి తిని, ఇప్పుడు పెద్దవాడిని అయి తిని ఇక నేను పెద్దవాడి వలే అని కొరింథీ పత్రిక మనకి ఆ విషయాన్ని తెలియజేస్తుంది. సరే వినండి, నా మాట వినండి. అంటే జ్ఞానంలో వర్ధిల్లడం ఉందా? ఏ వయసులో ఆ జ్ఞానం ఉండాలా? లేకపోతే ఎప్పుడు చూసినా ఇంకో ఒకటే పద్ధత? ఆ సోనీలాగే ఉండాలా మనం? ఆ సోనీ అలా పాపలాగా? నీ పేరేంటి తల్లి? ప్రణవిలాగే ఉండాలమ్మా.
ఎదగాల. కాబట్టి జ్ఞానములో మొట్టమొదట వర్ధిల్లాలి. ఎందుకు వర్ధిల్లాలి? నా మాటలు నేను ఈ రెండు చెప్పా, రెండింటిలోకి వెళ్దామని చూస్తున్నాను, ఇక్కడ ఆగిపోతున్నారు మీరు. జ్ఞానం ఎందుకు అవసరం? చిన్నప్పుడు టీ గాయడం వచ్చా మీ పిల్లలకి? రాదు. పెద్దదిగాక బోల్ టీలు, కాఫీ కావాలా, గ్రీన్ టీ కావాలా, అది కావాలా, బ్లాక్ కాఫీయా, ఇదా అని అడిగేస్తున్నారుగా. తెలియకపోతే అమ్మా ముందు టీ పడేసి వేపాలా అని అడిగిద్ది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి జ్ఞానం ఉంటేనే ఆ పని చేయగలుగుతారు. బైబిల్లో నువ్వు వర్ధిల్లాలంటే ఫస్ట్ జ్ఞానంలో ఎదగాలి. వయసును బట్టి ఎదగాలి, గుర్తుపెట్టుకోండి. వయసును బట్టి ఎదగాలి, వయసును బట్టి దేవుని జ్ఞానం ఎదగాలి. అంటే ఎదగడం, వర్ధిల్లడం అనే విషయం ఎందుకు చెప్పాడంటే, చిన్నప్పుడు చిన్న చేష్టలు, పెద్ద ఎదిగిన తర్వాత పెద్ద చేష్టలు. పెద్ద అయిన తర్వాత 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లలాగా మనం బిహేవ్ చేస్తా, ఏమంటారు, వీడి వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదని ఎలాగైతే తిడతారో, మనల్ని కూడా దేవుడు అలాగే తిడుతున్నాడు. ఎన్నాళ్ళు మీరు పాలు తాగేవారుగా ఉంటారు, బలమైన ఆహారం భుజించరా ఇంకా అని దేవుడు కూడా మన ఎడల కోపగించుకుంటున్నాడు. కాబట్టి జ్ఞానం అంటే ఏంటంటే, పాలు తాగే వయసు ఏంటంటే, ఈ కంటికి కనపడే దానిని మాత్రమే విశ్వసించగలుగుతాడు. బలమైన ఆహారం అంటే ఏంటంటే, ఈ కంటికి కనబడని అక్షయమైన పరలోక సంబంధమైన వాటి అందే మనస్సు పెడతాడు కదా. ఇప్పుడు మనసు పెట్టడం రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైన విషయముల మీద మనసు పెడతాం, రోమీలకు రాసిన పత్రిక ప్రకారం. రెండవది ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు పెడతాం. ఇప్పుడు పెద్దోడంటే వర్ధిల్లినటువంటి వాడు దేని మీద మనసు పెడతాడు? అది పరలోకం కావాలని, నా బిడ్డలకి పరలోకం కావాలి, నా 3 బిడ్డలో పరలోకం వెళ్ళాలి, నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, ఒకరోజు నీడలేని రోజు వచ్చేస్తుంది, ఇవన్నీ పోతాయి, ఆ రోజు మేమందరము కూడా శాశ్వత కాలం దేవుని రాజ్యములో ఉండాలని, దాని కొరకు దేవుడు ఏం చెప్పాడో ఆ మాటల ప్రకారంగా జీవించాలని ప్రయత్నం చేస్తారు. అది వయసును బట్టేనా? వయసును బట్టి, జ్ఞానమును బట్టే ఎదగగలం. జ్ఞానము లేకపోతే ఎన్నాళ్ళైనా చిన్నపిల్లగానే మనం ఈ భౌతిక సంబంధమైన విషయాలే ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. చెప్పి అక్కడ 2 విషయాలను ముడిపెడుతున్నాడు దీనికి. ఒకటి దేవుని దయ, రెండవది మనుష్యుల దయ. దేవుని దయ సంపాదించాలంటే ఏం చెయ్యాలి కదా? ఒక మనిషిని దయ సంపాదించాలంటే నువ్వేదో చేయాలి కదా. అలాగే దేవుని దయని సంపాదించాలంటే నువ్వేదో చేయాలి కదా. ఏం చేసినా మళ్ళీ లోకమా, దేవుడు చెప్పినట్టే చేయాలా? అది గుర్తుపెట్టుకోండి పాయింట్. నువ్వు మనుషుల దయని సంపాదించాలంటే ఏం చేయాలి? లోకములో అయితే వాళ్ళ మనసుని ఎలాగైనా గెలిచేసుకోవాలన్న దాని మీద అయితే బోల్డని దారులు ఉన్నాయి. ఈ లోకంలో 100 దారులు ఉన్నాయి. లోపల అనుకోవచ్చు, బయట కూడా చేయొచ్చు. బయట కూడా మాట్లాడవచ్చు, లోపల అనుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి విషయాలు. ఒక మనిషిని పాడు చేసుకుని, మనిషిని ఒక ఆకట్టుకునే పనులు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఉన్నాయా లేదా? అవన్నీ కుదరవు ఇక్కడ. దేవుడి దగ్గర మాత్రం చెప్పండి. దేవుని దయను మరియమ్మ గారు వారి యొక్క కుటుంబం సంపాదించుకోవాలంటే, ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కూడా దేవుని దయను సంపాదించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే దేవుని దయను మీరు సంపాదించుకుంటారు? ఏం చేస్తే? దేవుని దగ్గర కపటం కుదురుతుందా? దేవుని దగ్గర మోసం కుదురుతుందా? నీ ఇష్టానుసారంగా చేయడానికి కుదురుతుందా? నువ్వేదో అనుకుంటే చేయడానికి కుదురుతుందా? దేవుడు అనుకున్నట్టే చేయాలా? ఇప్పుడు దేవుని దయను సంపాదించాలంటే ఏం చేయాలి? అక్కడ అదే చెప్తున్నారు కదా. యేసుప్రభు ఏం చేశారు? దేవుని దయయందు ఆయన వర్ధిల్లాడట. ఇప్పుడు దేవుని దయయందు వర్ధిల్లడం అంటే యేసుప్రభు ఏం చేసి దేవుని దయను సంపాదించాడు? దేవుడు ఏమి ప్రవక్తల ద్వారా చెప్పాడో, ఏది తన గ్రంథములో ముందు రాయించాడో, ఏదైతే ముందు దేవుడు తన యొక్క చిత్తాన్ని చెప్పాడో అవన్నీ నెరవేర్చినందుకు దేవుని దయను సంపాదించాడా, లేకపోతే తను అనుకున్న దాంట్లో చేస్తేనా? కాబట్టి దేవుడు ఆనాడు యేసు ప్రభువుకైనా, ఈనాడు నీకైనా, ఏనాడు ఎవడికైనా, అబ్రహాము దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి దేవుడు చెప్పిన చిత్తం నీ ఎదుట పెట్టేనా ఆయన నిన్ను దయ చూపించాడు,
చిత్తాన్ని నెరవేరిస్తే దయ చూపించాడా? చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నువ్వు దయ చూపించాడా? అది యేసు ప్రభు ఎక్కడైనా సరే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుడు చెప్పిన చిత్తాన్ని నెరవేరుస్తూ అద్భుతమైన ఆశీర్వాదాలకు దయకు కారణమయ్యాడు కదా. అలాగే పౌలు గారు అలాగే కారణమయ్యారు, అపోస్తలులు అలాగే కారణమయ్యారు, భక్తులైన వారందరూ కూడా కారణమయ్యారు. ఇంతకీ దేవుని దయ ఎందులో ఉంది? ఇప్పుడు దేవుని దయ ఎందులో ఉంది? ఆజ్ఞలో ఉంది. ఆజ్ఞ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబద్ధం ఆడకూడదనే ఒక విషయం అనుకోండి. అబద్ధం ఆడకుండా మరియమ్మ గారు నిలబడినప్పుడేనా దేవుని దయని సంపాదించుకుంటారు? నా మాటలు అర్థమవుతున్నాయి తల్లి? ఇప్పుడు దేవుని దయ మరియమ్మ గారు కానీ వారి కుటుంబం కానీ పొందుకోవాలంటే ఒక్క మాటలో చెప్తున్నాడు మీకు, అబద్ధం ఆడకూడదనే విషయం ఉంది. ప్రాణం పోయినా అబద్ధం ఆడకుండా దేవుని కొరకు నిలవబడితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు పలుకుతాడో పలకడా? పలుకుతాడంతే. ఏమా అలా మరియ గారు నిజంగానే మరియమ్మ గారికి ఆ లక్షణం ఉంది. యేసు ప్రభువునికి జన్మనిచ్చిన మరియమ్మ గారికి, ఆ మరియమ్మ గారిని చూసి ఆ మరియమ్మ గారి పేరు పెట్టుకున్న ఈ మరియమ్మ గారు కూడా అలాంటి, అందుకనే దేవుడు అంటున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం. దయను ప్రాప్తంగా పొందావు, దయను సంపాదించుకున్నావు తల్లి. నువ్వు ఆ దయ నువ్వు సంపాదించుకోవడానికి ఏంటి కారణం చెప్పండి? ఏంటి కారణం? ఏం చేసింది? ఒక్క చిన్న మాట చెప్పండి. అందులో ఆవిడ ఏం చేసిందో ఒక్క మాట చెప్పండి. ఆవిడికి ఎంగేజ్మెంట్ అయిందమ్మా, ఎంగేజ్మెంట్ అయింది. ఇంకా పెళ్ళి కొడుకు ఇంకా పెళ్లి చేయలేదు. ఎంగేజ్మెంట్ ప్రదానం చేయబడినటువంటి ఒక స్త్రీ ఈ లోపల పెళ్ళంటూ అవ్వకుండా ఈ లోపల ఆవిడకి ఏమైంది? గర్భవతి అయింది. గర్భవతి అయితే ఇది గర్భవతి అయ్యే ముందు గాబ్రియల్ దూత వచ్చి ఆమెతో మాట్లాడింది. ఏమని మాట్లాడారు? అమ్మా నువ్వు గర్భవతి అవుతావు, జోసెఫ్ వల్ల కాకుండా ఎవరి వల్ల అవుతుంది? పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు అన్నాడు. ఆనాడున్న చట్టం ఏది? పురుషునికి ఎరగకుండా ఎవరైనా సరే వ్యభిచరించినట్టయితే రాళ్లతో కొట్టి చంపాలి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం కదా, చేయాలి కదా. లేకపోతే అప్పుడున్న చట్టాల ప్రకారంగా ఆవిడికి శిక్షనా? మరణకరమైన శిక్ష ఆ బిడ్డకు వచ్చినప్పుడు ఎవరైనా ఏమంటారు? బాబోయ్ మా ఆయనతో చెప్పండి ముందు అంటదా? అందా? ఈ కర్మ ఇప్పుడు ముందు ఆయనకి చెప్తే నన్ను కాపాడతాడు, మా ఆయన అనలేదు. మా ఆయనకి ఫోన్ చేస్తానని కానీ, మా ఆయన తెలుసుకుని నీకు ఒక మాట చెప్తానని కానీ, మా అమ్మగారిని అడుగుతానని కానీ, నన్ను పెంచినటువంటి జకరియా గారిని అడుగుతానని కానీ, ఇలాగేమీ ఆవిడేమీ అనలేదండి. అనకుండా అంది, నీ మాట చెప్పున నాకు జరుగుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. నీ మాట చెప్పినే జరగాలి అందంతే. నన్ను రాళ్ళతో కొట్టినా పర్లేదు, నువ్వేం చేసినా పర్లేదు, ఈ ఊరంతా నన్ను ఏమనుకున్నా పర్లేదు, నాకు చేసుకోబోయేవాడు నన్ను ఏమనుకున్నా పర్లేదు, నా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఈ సమాజం ఏమనుకున్నా పర్లేదు, నీ మాటే నాకు జరగాలి అని కోరుకుంది. అమ్మా ఎంత ధన్యతది, ఎంత ధన్యత ఆవిడికి. ఇంత చేసినందుకేనా దయాప్రాప్తురాలా నీకు శుభం. ఇలాంటి వారికి అట్టి దయ సంపాదించుకునే శుభాన్ని దేవుడిస్తాడు. అందుకనే లోక రక్షకుడైన యేసు ప్రభువుకు జన్మనిచ్చింది తల్లి. ఏంటి ఇది? దీవెనలు దయలు ఊరికే వస్తాయా? దేవుని కొరకు నిందపడాలి, దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. అప్పుడు ఆ దేవుని దయ యందు సంపాదించుకోవడానికి దేవుని దయ పొందుతుందా పొందదా? పొందుద్ది. మన దగ్గర క్వాలిటీ లేనప్పుడు దేవుని దయను ఎందుకు పొందుతాం? కాబట్టి దేవుని దయను మనం సంపాదించాలంటే మరియమ్మ గారిలా దేవుని యొక్క ఆజ్ఞకు కట్టుబడాలి. కట్టుబడినప్పుడు దేవుని దయ మరియమ్మ గారు పొందారు. ఇప్పటికీ కూడా మనందరికీ కూడా ఆవిడని, యేసు ప్రభువుని కన్న తల్లిగా ఇప్పటికీ మన గుండెల్లో పెట్టుకోవడానికి గల కారణం ఆనాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక దయను ప్రాప్తించుకుంది ఆ స్త్రీ. అంతి ధన్యత ఆవిడ వల్ల. ఎందువల్ల? జ్ఞానములో ఎదిగింది కనుక ఆవిడికి ఏమైంది? ఇప్పుడు వయస్సునందు పెరిగింది కనుక ఆ జ్ఞానము తనను ఏమైంది? దేవుడు చెప్పినట్టు దేవుడు చూసుకుంటాడని నమ్మింది. దేవుడు నాకు తోడున్నాడని నమ్మింది. నాకు ఎవరున్నా లేకపోయినా పర్లేదు, నా దేవుడు ఉంటే చాలు అనుకుని జ్ఞానములో ఎదిగి
సంపాదించిందా? జ్ఞానం లేకపోతే ఏముందా? బాబోయ్ మా ఆయనతో చెప్పకుండా నేనేమీ చేయనంటది. అంతే కదా, భయమేద్దు కదమ్మా ఎవరికైనాని. అక్కడే అడుగుతుంది చిన్న విషయం కాదు అది. అప్పుడు వదిలేశాడు దేవుడు, వదిలేశాడా? తిన్నగా మళ్ళీ యోసేపు దగ్గరికి వెళ్ళి, నువ్వేమి కంగారు పెట్టుకో, ఆవిడనేమి కంగారు పెట్టుకో, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరిస్తుంది, జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళి చెప్పాడా? లేకపోతే ఈవిడ పానానికి ఈవిడ వదిలేశాడా? అక్కడ తన భర్తే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడానికి, అన్ని విషయాల్లో తోడుగా దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? దయను ప్రాప్తింపజేశాడు. ఆవిడ్ని కాపాడాడు. ప్రతి కష్టములో ఉన్నాడు, ప్రతి ఇబ్బందిలో ఉన్నాడు, మరణకరమైనటువంటి పరిస్థితుల మధ్యన ఉన్నాడు. ఏ ఇబ్బందినైనా సరే దేవుని దయను ఆ స్త్రీ సంపాదించుకుంది. సంపాదించుకుందా తల్లి? సంపాదించుకుంది. మరి మనుషుల దయ ఏంటి? ఇక్కడ మనుషుల దయని ఎలా సంపాదించుకోవాలి? ఇప్పుడు మీ అందరి దయని సంపాదించుకోవాలంటే సింగిల్ స్ట్రోక్లో మీరు అందరూ పడిపోతారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. మిమ్మల్ని నా దారికి తెచ్చుకోవాలంటే ఏమీ లేదు, 3 మాటలు మంచి మాటలు మాడితే చాలు మీకు. ఇంక అసలు అది నిజమాబద్ధం కూడా అనవసరం మీకు. జస్ట్ మంచి మాట. ఏంటి మంచి మాట అంటే? మీకు ఏ మాటలు నచ్చినో చెప్పండి. మంచి మాటలు. ఈరోజు ఇక్కడ నేను ఎలా నిలబడి ఈ ఊరిలో ఇలా పరిచర్య చేస్తున్నానంటే, ఈరోజు నేను ఎలాగొచ్చి ఈ రోజున ఇలాంటి పరిచర్య చేస్తున్నానంటే, ఇంత కష్టపడుతున్నానంటే, అమ్మా దీని అంతటికీ కారణం ఈ చిట్టి తల్లే అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏమైపోద్దా చిట్టి తల్లి? ఆటోమేటిక్గా అందరిలోని ఎంత ఘనత ఆవిడికి, ఇంకెప్పటికీ మర్చిపోద్దా నన్ను? నో వే. ఇదిగో పలానా జమున, ఒకరోజు నేను ఆకలితో ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందిలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, కలుదిరిగిలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చేపల కూర అలా వేడిగా తెచ్చింది ఆ తల్లి. ఆ రోజు నేను ఎంతో సంతోషించాను, నా తల్లిలాగా అనిపించింది అనగానే జమున మర్చిపోద్దా ఇంకా? మిమ్మల్ని పడగొట్టాలంటే పెద్ద పని కాదు నాకు. ఎందుకంటే లోక జ్ఞానం తెలిసినాడు ఏదైనా చేయగలుగుతాడు, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు మీ దయను నేను సంపాదించుకోవడానికి నేను ఏం చేయాలో నా దగ్గర ఒక సూత్రం ఉంది. అలాగే నా దయని మీరు సంపాదించుకోవాలంటే మీ దగ్గర ఒక సూత్రం ఉంటుంది. మన ఇద్దరు సూత్రాలు కుదరవు దేవుని దగ్గర. దేవుడికంటూ ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రంలోనే వెళ్ళాలి ఎవడైనా సరే. ఇప్పుడు ఆ సూత్రం ఏదో చెప్పండి. ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకోవాలి, నేను ఏం చేయాలో చెప్పండి. నాకు ఏం చేయాలో చెప్పండి. చేయాలో చెప్తే వెంటనే మనుషు దయను సంపాదించుకుంటావు. అప్పుడు మాత్రమే నిజమైన దయ అది. మిగతాదంతా కూడా ఈ రోజున మంచి మంచి అంటావు, రేపొద్దున్న చెడ్డ చెడ్డ అంటావు. ఈ రోజున ఏ నోటుతో అయితే పొగడవో అదే నోటుతో రేపు దూషిస్తావు నువ్వు. కానీ ఇప్పుడు పొందబోయే దయ ఉంటుంది చూసావా, అది ఎప్పటికీ మర్చిపోడు దేవుడు. దేవుడు ఆ దయను మనుషుల ఎడల నీకు కలిగిస్తాడు. ఏంటో చెప్పండి. అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏమా 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం చదువుదాం. టైం ఎంత అయింది? యోనాతాను సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయనని దావీదును అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు సీబాబు నీవే కదా అని అడుగగా, అది మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు నేను చెప్పిన ప్రతి మాట ఉంటుంది ఏమ్మా. అందుకని ఇప్పుడు మనకు టైం తక్కువగా ఉంది కనుక నేను అందులో ఉన్న విషయాలను మీకు క్రోడీకరించి చెప్తాను. ఇక్కడ దావీదుని ఎరగని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరికీ తెలుసు కదా దావీదు గారు. చెప్పండి, దావీదు తెలుసా మీ అందరికీ? సుప్రియ తెలుసమ్మా దావీదు? మీ నాన్నగారు దావీదు కాదు, బైబిల్లో ఉన్నటువంటి దావీదు మహారాజు గారి గురించి తెలుసా నీకు? మంచోడే చెడ్డోడా? చాలా మంచివాడు. ఏమ్మా ఎందుకు మంచివాడయ్యాడు? ఎందుకు మంచి అని ఎలా చెప్తున్నావు? ఏమ్మా ఎంత దుర్మార్గుడైనా మన తండ్రి, మన నాన్న మనకు మంచివాడేనా? ఆ మంచులు కుదరవు ఇక్కడ. అలాంటివి వద్దు మీకు. మీకేదో చక్కగా జరుగుతుంది కాబట్టి మంచి అనకండి.
మంచికి ఒక కొలమానం ఉంటుంది. ఆ మరి మంచోడైతే మరి అక్కడ మళ్ళీ ఇంకొక చోట ఇంక ఇబ్బంది రాకూడదు, ఇంకా ఎప్పటికీ మంచే. కాబట్టి దావీదు చాలా మంచివాడు. ఎందుకు మంచివాడు? నా ప్రియుడు. దావీదు అనే మాటకి ప్రియమైన వాడు. ఎందుకు ప్రియమైన వాడు? నా హృదయానుసారుడు. నేను హృదయంలో అనుకున్నట్టుగానే దావీదు జరిగిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టు చేసేవాడని అర్థం. దాని అర్థం దేవుడు చెప్పినట్టుగా చేసే, అంటే ఆజ్ఞ ప్రకారంగా ప్రవర్తించే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే దావీదు. అంతేనా? అప్పుడు మరి దేవుని దయని సంపాదించుకున్నాడా? అందుకనే ఏది కావాలన్నా దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ దావీదు, సౌలు అనే ఒక రాజుగారు ఉన్నారు కదా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సౌలు ఒకప్పుడు మంచివాడే, కానీ రాను రాను ఒక స్వార్థం పెరిగిపోయింది, ఒక అన్యాయం పెరిగిపోయింది, ఒక అక్రమం పెరిగిపోయింది. దేవుని సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఒకనాడు పాటించినటువంటి సౌలే ఈనాడు ఆ వాక్యానికి విరుద్ధంగా తయారయ్యాడు. సౌలు ఒకనాడు దేవుని దయను సంపాదించుకున్నాడు, ఈ రోజున అదే దయను పోగొట్టుకున్నాడు. ఎవరు? సౌలు. గుర్తుపెట్టుకోండి, సౌలు దేవుని దయను సంపాదించుకున్నప్పుడు అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు బెన్యామీను గోత్రంలో. అదే సౌలు దేవుని దయను సంపాదించుకున్నప్పుడు తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు, చచ్చిపోయాడు కదా. ఇప్పుడు సౌలు, దావీదు, ఇంకొక ఆయన ఎవరు చదివారు మీరు? యోనాతాను. యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు కదా, సౌలు గారి యొక్క కుమారుడు. సౌలు గారు మంచోడా చెడ్డోడా? అందుకే ఆయన క్యారెక్టర్ని ఏంటో మీకు డిజైన్ చేసి చెప్పాను ముందే. సౌలు మంచివాడా చెడ్డవాడా? ఒకప్పుడు మంచోడే, ఒకప్పుడు చెడ్డోడే. మంచోడుగా అనేది మంచితనం ఎప్పటికీ కాపాడుకోవాలి. ఒకప్పుడు మంచోడు నేను, తర్వాత నేను మంచిగా ఉన్నంటే కుదరదు. యేసు ప్రభువు వచ్చేంత వరకు, ఆ లాస్ట్ సెకండ్లో నువ్వు మారిపోయినా ఆ సెకండ్లోనే నువ్వు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే చివరి వరకు, నేను వచ్చేంత వరకు నమ్మకంగా జాగ్రత్తగా కలిగి ఉన్నదేదో గట్టిగా పట్టుకోండి అన్నాడు. రిలాక్స్ అవ్వడానికి లేదు, ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పాడు. కాబట్టి సౌలు మంచోడే చెడ్డోడా? ముందు మంచోడే, తర్వాత దేవునికి విరుద్ధమైపోయాడు. దావీదు ఎప్పటికీ దేవుడికి మంచోడే, అందుకనే ప్రియమైన వాడు అయ్యాడు కదా. ఇప్పుడు యోనాతాను మంచోడే చెడ్డోడా అంటే మీకు చూడండి, ఎంతో చరిత్రని ఈజీగా చెప్తున్నాను మీకు. యోనాతాను మంచోడా చెడ్డోడా? మంచివాడు. ఎలా చెప్తున్నారు? మీరు సర్టిఫై చేస్తారా? యోనాతాను మంచివాడని మీరు సర్టిఫై చేస్తారా కొన్ని మాటలను బట్టి? మరి మంచివాడైతే మీరు అన్నదానికి చెప్తున్నాను అంతే. నేను చెడ్డోడని నేను చెప్పట్లే. మళ్ళీ చెడ్డోడేమో అనుకుని ఇక్కడ దాకా నేను నిద్రపోయావనుకో, మళ్ళీ యోనాతాను నేను చెడ్డగా చేసినట్టు అవుద్ది. అందుకని లాస్ట్ వరకు నేను ఏ కన్క్లూజన్ ఇస్తున్నానో ఆ కన్క్లూజన్లో ఇది నిజం అని నువ్వు తీర్మానం చేసుకోవాలి తప్ప మధ్యలో నిద్రపోతే. నేను ఒకసారి మీకు అర్థం అవడం కోసం నేను ఒకసారి రాంగ్లోకి వెళ్తాను, ఒకసారి రైట్లోకి వస్తూ ఉంటాను, నిన్ను పట్టుకోవడానికి తప్ప నేను ఏదేదో మీకు చెప్పాలని కాదు. సరే, యోనాతాను మంచోడా చెడ్డోడా? నీకు ఇంకా తెలియదు, నోరు మూసుకుని ఊరుకోవాలి. ఎప్పుడైనా ఒక విషయం మనకు తెలియలేనప్పుడు డిక్లేర్ చేయకూడదు. ఒరే తర్వాత చూసి చెప్తాను అనాలి, చూసి చెప్తాను రా అనాలి. ఒరే 10,000 కావాలరా రేపు అన్నాడు అనుకో, రేపు పొద్దున వచ్చాయి అనేయకూడదు, చచ్చిపోతావు. నువ్వు ఇవ్వగలవా లేదా అనే డిసైడ్ అవ్వు. ఫస్ట్ నువ్వు చూసుకో, చెక్ చేసుకో. లేకపోతే మాట చెప్పు, పొద్దుట ఉంటే చూస్తాను రా అను. పొద్దుటే వచ్చేస్తాడు పాపం, రాగానే అరే లేవురా, ఆ మాట మిగిలిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఏది పెడితే అది మనం మాట్లాడకూడదు. అందులోకి బైబిల్ విషయం అసలు మాట్లాడకూడదు. దేవుడు చెప్పలేదని చెప్పాడని, దేవుడు చెప్పిన దాన్ని ఏమో చెప్పలేదని, ఇలాగ దేవుని మాట మార్చిన వాడికి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ ఉండదు. చూసుకోండి, ఎందుకంటే చెప్పలేని మాట చెప్పాడు అంటున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, దేవుడిని అబద్ధికుడిని చేస్తున్నావు. అందుకని చాగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పూర్తిగా అర్థమైతేనే ఆ బైబిల్ విషయం ఇదని చెప్పాలి తప్ప అప్పటి వరకు నువ్వు తర్జున పడి అన్నీ తెలుసుకుని దాని గురించి ఒక అవగాహన వచ్చాక అప్పుడు మాత్రమే రిలీజ్ చేయాలన్నమాట. లేకపోతే నోరు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడడానికి ఏమన్నాడు దేవుడు? నిదానించండి, వినడానికి వేగిరిపడండి అన్నాడా? వినడానికి వేగిరిపడండి, మాట్లాడడానికి మాత్రం నిదానించండి, జాగ్రత్త. ఎందుకంటే మాటే తీర్పు. అందుకని చాలా ప్రమాదకరం అన్నమాట మాటలు. ఎప్పుడు కూడా ఎక్కువ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు యోనాతాను మంచోడా చెడ్డోడా?
నాకు తెలియదు అంతే. తెలుసా? తెలిస్తే చెప్పండి. ఇంతకీ యోనాతాను ఎవరు? సౌలు గారి అబ్బాయి. అయితే చెడ్డోడని చెప్పడానికి నేను ఒక కారణం చెప్తున్నాను, మంచోడని చెప్పడానికి ఒక కారణం చెప్తున్నాను. ఇంతకీ మంచోడు చెడ్డోడు చెప్పండి. ఏమ్మా, మంచోడేనా? ఎక్కడ చూశారు? మంచోడు అన్నావే. ఇప్పుడు సౌలు గారితో, అంటే సౌలు గారు ఎవరు? తండ్రే కదా. తండ్రి యుద్ధానికి వెళ్ళాడు. తండ్రి మంచోడు చెడ్డోడా? ఈ యుద్ధానికి వెళ్ళిన ఆయనకి తండ్రి మంచోడు కాదు. తండ్రితో చాలాసార్లు విభేదించాడు. ఎవరు? యోనాతాను. నాన్న, నువ్వు చేసేది మంచిదేం కాదు, నువ్వు చేసేది మంచిది కాదు. ఏం చేశాడు దావీదు? ఊరికే చంపాలనుకుంటున్నావు? వద్దు నాన్న, అతను నీకోసమే చేశాడు, నీకు మంచి కోరే చేశాడు, నీకోసమే యుద్ధానికి వెళ్ళాడు. అతను గొప్ప ఏం చూసుకోవట్లేదు, నిన్ను కాపాడాలని చేశాడు, ఈ రాజ్యాన్ని కాపాడాలని చేశాడు తప్ప నీకోసం ఏం చేయలేదు నాన్న. అతను మంచోడు, నువ్వేం చేయకు, దేవుని ఆత్మ అతను ఎందు ఉందన్నాడు. విన్నాడా సౌలు? విన్నాడా? వినలేదు. దావీదుని చంపాలని చూశాడు, దావీదు మీద చంపాలని చూశాడు, దావీదుని అనేక సార్లు చంపాలని చూశాడు. చస్ట్ మనేసాడు. బెన్యామీనికి ఒక టాలెంట్ ఏంటంటే టప్ మనేస్తాడంతే, చాలా వితిన్ సెకండ్స్లో కొడుతుంది అంతే, చచ్చిపోతాడు. ఆ టాలెంట్ ఉంటుంది ఆ బెన్యామీన్ గోత్రంలో సౌలుకి. ఇలా మాట్లాడుతూనే ఉంటాడు, టక్ మనేస్తాడంతే, కస్మని దిగిపోద్ది. ఆ ఈటలు ఇసరడం అనేటువంటిది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఎన్నోసార్లు తండ్రితో విభేదించాడు. నాన్న, దావీదు మంచోడు, మన కోసమే చేశాడు, ఇలాగ నువ్వేమీ అనుకోక, అతనికి అలాంటి బుద్ధి లేదని ఏదో మొత్తానికి చెప్పుకుంటూ వచ్చాడు. విన్నాడా? వినలేదు. రోజు రోజుకి అసూయ పెంచుకున్నాడు. దావీదుకేమో ఈ కొడుకు ఏం చేస్తున్నాడు? వాళ్ళ నాన్న చంపుతూ ఉంటుంటే సహాయం చేసేవాడు, వాళ్ళ నాన్నకి చంపుతూ ఉంటుంటే దావీదుకి మంచి చేయడం కోసం చూసేవాడు. ఏమ్మా, ఇద్దరు ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులట. ప్రాణ స్నేహితులు అంటే ఏంటో మనకి ఈ మాట కామన్ కదా. ఏమా, మనం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు కామనే. కానీ ప్రాణ స్నేహితుడు అనే మాటకు అర్థమైతే అవసరమైతే నీ కోసం నా ప్రాణాన్నైనా ఇస్తానని అర్థం కదా. అట్టి ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను దావీదు కొరకు అంత త్యాగాన్ని, తండ్రితో విభేదించైనా సరే తన మంచి వైపు ఉన్నాడా? తండ్రిని విభేదించాలనుకున్నాడా? మంచి అంతే. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకుని తప్పు చేస్తూ ఉంటారు. పిల్లలు ఉంటారమ్మా, ఆ పిల్లలు మంచి చెప్పరమ్మా, ఆ తల్లిదండ్రులు ఏం చేశారో అదే చేస్తూ ఉంటారు. తండ్రి ఒక ఆకు చదివితే పిల్లలు ఏంటి 2 ఆకులు చదివారంటారు కదా. అలాగా మనిషి, నేను అనుకుంటూ ఉంటాను, ఆశ్చర్యపోతాను చాలా సంఘటనలో. తెలుసో తెలియక పెద్దోళ్ళు ఏదో తప్పులు చేస్తున్నాను అనుకో, తెలుసో తెలియక అనుకోండి, పిల్లలు చదువుకుంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, లేకపోతే మంచి విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న చేస్తున్నారు కాబట్టి అదే తప్పుని వాళ్ళతో పంచుకుని వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. నాన్న, నువ్వు మాట్లాడుతుంటావు, మా నాన్నగారితో కానీ, మా అమ్మగారితో కానీ, మా అన్నదమ్ములతో కానీ ఎప్పుడు తప్పు అయితే తప్పే. వాడు ఏమనుకున్నా సరే నేను ఖచ్చితంగా నిలబడేవాడిని, ఖచ్చితంగా చెప్పేవాడిని అంతే. మేబీ దాని గురించి నేను ఈ రోజున పరిచర్య చేస్తున్నానేమో. ఎప్పుడు కూడా తప్పైతే తప్పే. అతన్నేమో మనం లోబడుచుకోవడానికో, అతనికి ఏమో మంచి చేయడానికో వాడు ఏమనుకుంటాడా అని నంగనాచిగా మనం ఏం చేయకూడదు. అలాంటివి ఏ ఎండకా గొడుగు అసలే పెట్టకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఒకసారి చెప్పలేదనుకో, ఆ దగ్గర నీకు ఇబ్బంది వస్తుంది అనుకో, మౌనంగా ఉండు. అబద్ధం మాత్రం మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలంతే. ఏదుందో నేను అందుకే సడన్గా మాట్లాడేస్తూ ఉంటాను, మాట్లాడేసాక బాధపడతాను. అయ్యో ఇలాగ అన్నాను, పాపం ఆయన ఏమనుకున్నాడో అనుకుంటుంటాను. ఊరికే వచ్చేస్తూ ఉంటాను, నాకు నోటంట అనవసరంగా నేసాను, దాన్ని డైజెస్ట్ అయిందో లేదో అని తర్వాత బాధపడతాను. చాలాసార్లు బాధపడుతూ ఉంటాను, మళ్ళీ అంటూ ఉంటాను. నాకు అదొక వీక్నెస్, అనేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఇక్కడ మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఎప్పుడు వచ్చినా సరే అన్నదమ్ముల మధ్యనైనా ఇప్పటికైనా అదే పరిస్థితి. ఏదన్నా పెళ్లి చూపులు చూస్తానికి తీసుకెళ్తారు, పెళ్లి చూపులు కదండి, అదే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఏ కానుకల గురించి ఏవో మాట్లాడుకుంటారు. నేను వెళ్ళి పెళ్లి కొడుకు తరపున తీసుకెళ్ళారనుకున్నాను, పెళ్లి కూతురు తరపున నిలబడతాను. పెళ్లి కూతురు తరపున తీసుకెళ్ళారనుకోండి, పెళ్లి కొడుకు తరపున నిలబడతాను. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ న్యాయం ఉందో అక్కడ చెప్తాను. బాబు నేను అనవసరంగా తీసుకొచ్చానని చాలామంది పిలవరంగి నన్ను. వీళ్ళు ఏమంటూ ఉంటారంటే, సరిగ్గా తాళి అలా కట్టేసరికి పాస్బుక్ అలా చేతులు పెట్టాలంటారు. ఎవరు?
పెళ్ళికొడుకు తరపు సరిగ్గా తాళి కట్టేసరికి బండి అలాగా స్టాండ్ వేయాలంట. స్టాండ్ ఎత్తగానే ఇటు కట్టడంట. ఇంకా అలాంటప్పుడు నీకెందుకు చేయాలి? బండి అంట అలాగ తాళి కట్టేసరికి ఇది అవ్వాలి. ఒక ఊరిలో నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళితే పాస్బుక్ ఏదో రెడీ అవ్వలేదు. అది ఏదో సంథింగ్ ఏదో ఎక్కడో ఉంది, ఇస్తానండి పంపిస్తాను అన్నాడు. లేదు, వీడియోలో పడాలంటది. వీడియోలో తీస్తే కానీ తాళి కట్టనివ్వలేదు పెళ్ళికొడుకు తరపులు. నాకు పేర్లతో సహా గుర్తుంది, ఎందుకు వాళ్ళ పేర్లు ఎత్తుతా. వీడియో తీస్తే కానీ తాళి కట్టలేదు. రావడానికి గంటన్నర పట్టింది. అప్పుడు వరకు అలాగ ఆపారంతే. ఈరోజు మాట ఈరోజే, రేపు మళ్ళీ ఉంటుందో ఉండదో అనుకుని అక్కడ గట్టిగా నిలబడి ఆడపిల్లగాలను అవమానించారు తప్ప, ఒరే మేము ఉన్నాను రా మధ్యలో, ఆ పుస్తకాలు లేకపోతే నా ఆస్తి అమ్మనే ఇస్తాను, కట్ట తాళి, ఏం కాదురా అనే మాట అన్నవాడు లేడు అక్కడ. ఇదంతా రాసుకుంటాడు దేవుడు. రేపు ఉంటుంది, అందరికి ఉంటుంది. అలాంటి అన్యాయం చేసిన వాడిని ఎవరిని విడిచిపెట్టడు. నోటంట దేవునికి విరుద్ధమైన మాట వచ్చిన ప్రతి ఒక్కడో లెక్క అప్పు చెప్పుకోవాలి. ఈ రోజులో పోద్ది, ఈరోజు ఏదో బాగుంది కదా అని విత్తేస్తూ ఉన్నారు వరుస పెట్టి. సరే, ఇక్కడ నేనేం చెప్తున్నాను, తల్లిదండ్రులు తప్పు చేస్తే బిడ్డలు ఏం చేయాలి? అది తప్పు కాదు, అది మంచిది చెడ్డదని తెలిసిన తర్వాత, అందుకనే నేను ముందు చెప్పనేమని, జ్ఞానంలో వర్ధిల్లితే మంచో చెడ్డో తెలుస్తుంది. జ్ఞానంలో వర్ధిల్లకపోతే ఎవడేం చేసినా అదే నిజం అనుకుంటాడు. బైబిల్లో ఉంది, జ్ఞానము లేకపోవడం వలన ఎవరేం చెప్పినా వింటాడట, ప్రతి మాట నిజం అనుకుని నమ్ముతాడట జ్ఞానము లేనటువంటి వాడు. అందుకనే జ్ఞానంలో వర్ధిల్లాలని బైబిల్ చెప్తుంది. సరే, యోనాతాను తండ్రి దగ్గర విభేదించాడు, దావీదుకు మంచి చేశాడు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులని మీరే చదువుతున్నారు అందులో. కానీ ఈయనేమో పెద్దోడు పాపం. ఏమో దావీదుకి ఇంత ఏజ్ గ్యాప్ వాళ్ళిద్దరికీ. దావీదేమో చిన్నోడు, యోనాతాన్ ఏమో పెద్దోడు. ఇద్దరికి ఏంటండి ప్రాణ స్నేహితులు అంటున్నారు? అసలు జనరల్గా ప్రాణ స్నేహితులు అంటే ఎవరు ఉంటారో, ఇంచుమించు ఒక పీర్ గ్రూప్లో ఉంటారు. సమవయస్కులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అదేనా వాళ్ళు. అసలు యోనాతాను దావీదుని స్నేహితుడిగా భావించడానికి, అతనికి సహాయం చేయడానికి కారణం ఏంటో తెలుసా? అతని యందు దేవుని ప్రేమ ఉందని, అతను దేవుని బిడ్డని, దేవుని ఆత్మచేత దేవుని చిత్త ప్రకారంగా ఇతను జ్ఞానవంతుడు గనక ఆ జ్ఞానము అతనిలో నెరవేరుతుందని అతని దగ్గర అయ్యాడు తప్ప, లేకపోతే గొర్రెలు కాపరి అయినటువంటి దావీదుకి సింహాసనాన్ని అధిష్ఠించిన ఇప్పుడు సౌలు తర్వాత రాజు కాపోతున్నటువంటి వ్యక్తికి అక్కడ పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా ఉన్నవాడితో జతేటండి. రాజుగారికి ఇంట్లో పాలు కాపుకి తేడా ఎంత తేడా? కానీ రాజు స్థితిలో ఉన్న యోనాతాను దావీదులో ఉన్న దేవుని ప్రేమను చూశాడు, దేవుని దయను సంపాదించుకున్నాడు, అతనని చూశాడు. దేవుని దయ ఆయన యందు ఉందని చూశాడు, ఆయన యందు యథార్థత చూశాడు, దేవుని ఆత్మను చూశాడు, దేవుని చిత్తాన్ని చూశాడు. కనుక అతను దానిని ప్రాణ స్నేహితుడయ్యాడు. వయసు కాదు ఇక్కడ, ప్రాణ స్నేహితుడయ్యాడు. ఈ రోజున మీ ఫ్రెండ్షిప్ పవర్తో దేవునిలో నడుస్తున్న వారితోనా, దెయ్యాలతో నడుస్తున్న వారితోనా చూసుకోండి. చెడ్డున్న చోట, అబద్ధం ఉన్న చోట, మోసం ఉన్న చోట ఎవడైతే ఉన్నాడో అలాగే మనిషి మారిపోతాడండి. దుర్మార్గుడికి జతాడనుకోండి, దుర్మార్గుడే అవుతాడు. అన్యాయస్తుడు జతాడనుకోండి, అన్యాయస్తుడు అవుతాడు. అబద్ధికుడైతేనే అబద్ధికుడే అవుతాడు. అందుకని దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చోవద్దు. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వాడి దగ్గరే నువ్వు ఉండాలి. వాడు నీ ఫ్రెండ్, వాడు నీ ప్రాణాన్ని పెట్టే ఫ్రెండ్. ఆడు మిగతా వాడు అందరూ అవకాశవాదులు. ఎప్పుడు గడితే ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు వదిలేసిపోతారు అంతే. కాబట్టి యోనాతాను మంచోడే చెడ్డోడా? మంచోడే. కానీ ఒకరోజు ఏం చేశాడు తెలుసా? నాన్నతో పాటు రాజుతో పాటు యోనాతాను కూడా యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక దుర్మార్గమైన పనులు చేస్తున్నటువంటి నాన్నతో ఏకీభవించాల్సి వచ్చింది. నాన్నతో పాటు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ నాన్న అబద్ధికుడు గనుక, మోసగాడు గనుక, అసూయపరుడు గనుక, దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు గనుక, దేవుని ప్రేమ ఈయన యందు ఉంది గనుక నాన్న వెళ్లకుండా నాన్నన్న మార్చుకోవాలి, లేకపోతే నాన్నతో పాటు ఇతనన్న దూరం కావాలి. అవలా వద్దా? అవ్వకుండా నాన్నతో పాటు యుద్ధంలోకి వెళ్ళాడు. ఆ యుద్ధంలోకి వెళ్ళి సౌలు చనిపోయాడు, సౌలుతో పాటు యోనాతాను కూడా చనిపోయాడు. చూసారా? మంచివాడే
కానీ ఒక విషయంలో తండ్రితో పాటు ఏం చేశాడు? ఏకీభవించాడు. ఈరోజు నువ్వు మంచివాడివే, నీ ఫ్రెండ్ కోసం ఏకీభవించావు. నువ్వు మంచివాడివే, ఒక చెడ్డవాడితో చేతులు కలిపావు. అందువల్ల నీకు కూడా మరణదండన వచ్చిందా లేదా? వచ్చింది. సౌలు ఓడిపోయాడు. సౌలు చివరికి చావు బ్రతుకుల మధ్యనికి వచ్చేసాడు. చివరికి తన ప్రాణాన్ని తనే తీసుకుని చచ్చిపోయేంత భయంకరమైనటువంటి పరిస్థితికి సౌలు వెళ్ళిపోయాడు. యోనాతాను చనిపోయాడు. ఆ చనిపోతున్న ఆ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలో ఏం చెప్తున్నాడంటే, దావీదునే రాజు అంటున్నాడు. చూడండి, అతను యోనాతాను ఎవరిని రాజు అనుకుంటున్నాడు? సౌలు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? యోనాతాను అవ్వాలి. కానీ యోనాతాను అంటున్నాడు, ఈ అర్హత దేవుడు నియమించుకున్న దావీదుకే ఉందని తనకున్న అన్నీ ఇస్తాడనమాట. రాజుగా తనకి ఏది అయితే యోనాతానుకు ఉందో అర్హత, అవన్నీ తన యొక్కన్న డాలు కానీ, తనకున్న కత్తి కానీ, తనకున్నటువంటి అన్నీ కూడా దావీదుకి ఇస్తాడు. అప్పుడు ఒక మాట తీసుకుంటాడు. ఆ మాట ఏంటంటే, నా వంశం వారిని జాగ్రత్తగా చూసుకోమని ఒక మాట తీసుకుంటాడు. మాట తీసుకుంటే, నా మాట వినండి, ముగించేస్తున్నాను. మాట తీసుకుంటాడమ్మా. మాట తీసుకుని యోనాతాను చనిపోతాడు. యోనాతాను చనిపోయిన తర్వాత ఈరోజు దావీదు రాజ్యంలో ఉంటాడు, పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసినప్పుడు సౌలుకి ఎగనెస్ట్గానే కదా ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. ఇప్పుడు సౌలుకి సంబంధించిన 3 కొడుకులు చనిపోయారు. ఒక్క కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒక రాజ్యం అంటే ఎవరైనా సరే ఒక రాజ్యానికి రాజు అయి ఉండి, ఆ రాజు ఎప్పుడైతే ఓడిపోయాడో, ఆ రాజ్యాధికారం పోయిందో, కొత్త రాజు వచ్చాడో, పాతగా ఉన్నవారు అందరినీ కూడా చంపేస్తారు. నా మాట అర్థమైంది తల్లి? ఇప్పుడు సౌలు రాజు కదా, సౌలు ఓడిపోయాడు, చచ్చిపోయాడు. మరి సౌలు అంటే ఓడిపోయాడు, మరి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా, రాజ్యంలో చాలామంది ఉంటారు కదా, వాళ్ళ అన్ననాయలు ఉంటారు కదా, వాళ్ళు ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క కొడుకులు ఉంటారు కదా, కొడుకులు ఉండొచ్చు కదా. వీళ్ళందరినీ ఏ రాజు వచ్చినా సరే చంపేస్తారు, ఉండవరు. దావీదు వచ్చాడు. దావీదు ధర్మం ఏంటి? ఇప్పుడు సౌలుకు సంబంధించిన వాళ్ళందరినీ చంపేయాలి, రూల్ అది. కానీ దావీదు ఎవరికి మాట ఇచ్చాడు? స్నేహితులు. చూడండి, మాట అనేది ఎంత విలువైనదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఏమని ఇచ్చాడు? ఆయన వంశం అంటే తన కొడుకుని కానీ, తనకు సంబంధించిన కొడుకుని చంపకూడదు అనేది, అంటే వాళ్ళని బాగా ఏమి చేయొద్దని మాట తీసుకున్నాడు. ఎవరు? యోనాతాను. ఎవరు మాట ఇచ్చారు? దావీదు మాట ఇచ్చాడు. చనిపోయేటప్పుడు దావీదు ఎంత ఏడుస్తాడో. చాలామంది ఏం చేస్తారంటే, భలే చచ్చిపోయాడురా, నాకు పదవి వచ్చింది అనుకుంటారు. కానీ రాజుగారి చనిపోతుంటే దావీదు తను చనిపోతున్నాడని ఎంతో ఏడుస్తారనమాట. ఒకరిని ఎడల ఒకరు ఎంత ప్రేమ కలిగినటువంటి స్నేహితులు వాళ్ళు. అలాంటి మంచివాడు యోనాతాను. కానీ తండ్రితో యుద్ధానికి వెళ్ళిన కారణంగా యోనాతాను చనిపోయినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు యోనాతానికి ఒక కొడుకున్నాడు. ఇప్పుడు కొడుకుని చంపేయాలి. ఎందుకని? కొడుకుని చంపలేదా దావీదుకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకని? సౌలు శాసనం ఉంది. ఎందుకంటే రాజ్యాధికారం చేపట్టే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా యోనాతాను కొడుకుని మిగలనివ్వకూడదు. అందుకని ఆ రాజ్యంలో ఉండేటువంటి వారందరికీ ఈ విషయం తెలుసు. అందుకని ఆ బిడ్డను తీసుకుని ఏదో ఒక రకంగా పరిగెడుతూ ఉంటుంటే కింద పడిపోయి కాళ్ళు అయిపోయి కుంటోడైపోతాడు. అతను చిన్నబరుడు. ఒక చోటకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, దాస్తారు. ఎప్పుడు వస్తాడో దావీదు తెలదో, చంపేస్తాడో తెలియదు, ఎప్పుడు నరికేస్తాడో తెలియదు, ఎప్పుడు సైన్యం వచ్చేస్తాడో తెలియదు. బిక్కుమంట ఏడుస్తూ బ్రతుకుతున్నటువంటి టైము. అతని పేరు మెఫీబోషెత్ అనేటువంటి పేరుతో ఉన్నాడనమాట ఆయన. దాని అర్థం ఏంటంటే చెప్పండి? అవమానాన్ని ధరించుకున్నవాడు. అవమానాన్ని మాత్రమే ధరించుకున్న ఒక శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఆ పేరుకి అర్థం. అలాంటి వ్యక్తి తలదాచుకున్నాడు. ఏ క్షణాన్న ఎప్పుడు వచ్చి దావీదు చంపేస్తాడా అని తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని తనకున్న అననాయులు కాపాడుకుంటూ ఉన్నారు పాపం. ఎవరిని? యోనాతాను యొక్క కుమారుణ్ణి. అయితే ఈ లోపల దావీదుకి యోనాతానుకి ఇచ్చినటువంటి మాట ఉంది కదా, ఆ మాట ప్రకారంగా యోనాతాను యొక్క కుమారుణ్ణి తీసుకురమ్మని ఎవరికి ఆజ్ఞాపించాడు? సైన్యానికి ఆజ్ఞాపించాడు. వెంటనే యోనాతాను ఎక్కడున్నాడో యోనాతాను యొక్క కుమారుడు ఎక్కడున్నాడో వెతికితే ఎప్పుడైతే వచ్చారో ఈ కొడుక్కి ఎలా ఉంటుంది? ఇప్పుడు
యోనాతాను కుమారుడికి ఎలాగుంటుందో అయిపోయింది నా జీవితం, ఇప్పుడు వరకు నేను పట్టించుకోడు అనుకున్నాను, వదిలేసాడేమో అనుకున్నాను, కానీ నా దగ్గరికి వచ్చి నన్నే వెతికాడంటే నా పని ఏమైపోయింది? అయిపోయింది, నేను చచ్చిపోతాను, ఇదే ఆఖరి రోజు, ఇదే ఆఖరి క్షణాలు, నా పని అయిపోయింది ఇంకా అనుకున్నాడు అనమాట. ఎవరు? అయిపోయింది, నేను చచ్చిపోయాను, ఇంకా దావీదు తీసుకొచ్చామన్నాడంటే నన్ను చంపేస్తాడు, ఈ జీవితం ఇంకా ముగిసిపోయింది, తల దాచుకుందామని ప్రయత్నం చేశాను కానీ ఇక దావీదు నన్ను బ్రతకనివ్వడు అని తీసుకుని వెళ్ళగానే అందుకు దావీదు భయపడొద్దు, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఏమ్మా భయపడొద్దు, ఎవరు భయపడొద్దు అంటలేదు, రాగానే వేసుకోవటాలంతే నిజానికి. ఎందుకంటే శత్రువైన సౌలు యొక్క మనవడు యోనాతాను ఆ రాజ్యానికి సంబంధించి ఏ రాజ్యం అయితే అంతరించిపోయిందో ఆ రాజ్యానికి రాజుగా దావీదు వచ్చాడు కనుక శత్రు శాసనం లేకుండా మొత్తం అందరిని నాశనం చేయాలి. కానీ యోనాతానికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ కొడుకుని తీసుకుని వచ్చారు. అందులోకి కాళ్ళు లేనివాడుగా ఉన్నాడు, కుంటువాడుగా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ కూడా అతను భయపడిపోతున్న పరిస్థితిని చూసి దావీదు అంటున్నాడు, భయపడొద్దు. నీ తండ్రి అయిన అసలు ఊహించుండడు, అసలు అతను ఊహించుండడు, భయపడొద్దు. ఈ దయ ఈ మనిషిలో అతనికి ఎవరైతే యోనాతాను యొక్క కొడుకు దేవుని దయ మనుషుని దయను సంపాదించుకోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు దావీదు దయను పొందుకున్నాడు, ఇతను పొందుకున్నాడా? అది తండ్రి చేసిన మంచేనా? తండ్రి చేసిన మంచే. కాబట్టి మంచి ఎప్పుడు కూడా, ధర్మం ఎప్పుడు కూడా, యథార్థత ఎప్పుడు కూడా, సత్యం ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతుంది. గుర్తుపెట్టుకో, అది మనుష్యుల దయను సంపాదించడం అంటే. అతను నీతిగా బ్రతికి సంపాదించాడా, లేకపోతే నీతి తప్పి వీళ్ళని అన్యాయమైన మాటలతో అబద్ధాలతో మూటగట్టాడా? దేవుని నీతిని నిలబెట్టాడు. దానికోసం తండ్రితో విభేదించుకున్నాడు. ఒక్కసారి సౌలు చంపబోయాడు యోనాతాన్ని, కొడుకని కూడా చూడలేదు అతను. కానీ అలా ఎప్పుడైతే దావీదు దయను ఎవరు సంపాదించుకున్నారు? యోనాతాను యొక్క కుమారుడు సంపాదించుకున్నాడు. సంపాదించుకోవడమే కాదు, భోజనపు టేబుల్లో అంటే కుటుంబం మాత్రమే కూర్చుని భోజనం చేసి తన ఆస్తులన్నీ తనకిచ్చి, తనకున్న ఐశ్వర్యాన్ని ఇచ్చి, తనకున్న ఘనతనిచ్చి, రాజ్యాధికారంలో ఆ భోజనపు బల్ల, ఎవరో రాజుగారు కుటుంబం మాత్రమే తినేటువంటి భోజనపు బల్లలో అతనికి ఏమిచ్చాడు? స్థానం ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, గొప్పతనాన్ని ఇచ్చాడు. ఏది చచ్చిపోతాను అనుకున్నాడో, ఏది శాపం అనుకున్నాడో, ఏది దరిద్రం అనుకున్నాడో, ఏది బాధ అనుకున్నాడో, ఏది వేదన అనుకున్నాడో, ఆ వేదన నుంచి దేవుడు ఏం చేశాడు? దావీదు దయను సంపాదించుకున్నాడు. అంతే. ఆ రోజుతో అతను అనుకున్న జీవితానికి ఏమైపోయింది? ఆ శాపము నుండి ఏమైపోయాడు? ఆ భయం నుంచి ఏమైపోయాడు? తనకున్న కష్టం నుంచి ఏమైపోయాడు? విడుదల వచ్చింది. కారణం ఏంటంటే దేవుని దయ ఆయనకుంది. దేవుని దయ ఉంది కాబట్టే దావీదుకి ఆ మనసు వచ్చింది. దావీదు దయ సంపాదించుకున్నాడు ఎందుకంటే తండ్రిని బట్టి. కాబట్టి మనం చేసిన మంచితనం, దేవుని యొక్క చిత్త ప్రకారంగా బ్రతికే ఏ ఒక్కడైనా సరే మనుషుల దయను సంపాదించుకుంటాడు, దేవుని దయను సంపాదించుకుంటాడు. దేవుని దయ సంపాదించుకోకపోతే మనుషుల దగ్గర మాయ మాటలతో సంపాదించుకున్న ఏ దయ అది దయ కాదు, కొన్ని రోజులే. దేవుడు వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా నాశనంలోకి వెళ్ళిపోద్ది. ఆజ్ఞను బట్టి మనిషి అయినా సంపాదించుకోవాలి, ఆజ్ఞను బట్టి దేవుని దయనైనా సంపాదించుకోవాలి. ఇంతకీ ఆ దేవుని దయను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానంలో వర్ధిల్లాలి. అప్పుడు దేవుని దయను సంపాదించుకున్న కారణంగా అప్పుడు నీవు కూడా మనుషుల దయను సంపాదించుకుంటావా? గ్యారంటీగా సంపాదించుకుంటావు. నీకున్న శాపం, నీకున్న బాధ, నీకున్న కష్టం, నీకున్న ఇబ్బంది అన్నీ పోతాయి, సతమతమవుతాయి. దేవుని యొక్క కృప, కాపుదల ఎల్లవేళలా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఒకరోజు మహేష్ కానీ, ఒకరోజు వీరబాబు కానీ ఎలా ఉన్నారమ్మా? ఒక శాపగ్రస్తమైన పరిస్థితుల్లో, ఒక కష్టంలో, ఒక ఇబ్బందిలో, ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితుల్లో, హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉంటే అక్కడ అది సమకూడడం, డాక్టర్ గారు ఇవన్నీ కుదిరాయా?
అన్నీ కుదిరాయి. ఆ కుదిరాయి అనడానికి కారణం ఏంటంటే ఎక్కడో వారు చేసిన మంచేదో ఉంది. వారికి ఏది తెలుసో మంచి అనుకున్నారో ఆ మంచిని చేశారు కాబట్టే ఆ దయను అక్కడ సంపాదించుకోగలిగారు. కాబట్టి ఈ దయను కాపాడుకోవాలా, ఈ రోజుతో వదిలేయాలా? కాపాడుకోవాలి. కాబట్టి మహేష్ని నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే, దేవుడు ఈ కనికరం ఇచ్చాడు, ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ గొప్ప స్వస్థతను ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ నిత్యము ఆయన దయను సంపాదించుకునేవాడిగా ఉండాలి కదా, ఉండాలి. కాబట్టి మహేష్ దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి, వీరబాబు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి, మరియమ్మ గారు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. దేవుడు చెప్పినట్టు నడిస్తేనే దయ తప్ప మనుషుల మాట వేపాటండి. మనుషుల మాటలు వేపాటివి, మనుషుల మాటలు వేపాటివి బోల్డ్ మాటలతో పొగిడేచ్చు నేను. ఎవరిని? మరియమ్మ గారిని. నాదేం పోయింది? 4 మాటలే కదా. అన్నందుకు నేను, ఆయన నమ్మినందుకు ఆవిడ శాపగ్రస్తులు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది చెప్పినా బైబిల్ ప్రకారంగానే, ఏది చేసినా బైబిల్ ప్రకారంగానే. ఆవిడైనా బైబిల్ ప్రకారంగానే ప్రవర్తించాలి, నేనైనా బైబిల్ ప్రకారంగానే చెప్పాలి. అందుకని మహేష్ని ఇక్కడ కూర్చోబెట్టాలని మళ్ళీ నేనే పైకి లేవాల్సి వచ్చింది. లేడింట్లో వీరబాబు ఉన్నాడు, వచ్చేస్తానన్నాడు, ఇంకా రెడీ అవుతున్నాడు, ఇంకా రాలేదు, ప్రార్థన అయిపోతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా, అలాగే చెల్లి ఇలియాని కూడా వీళ్ళు 3 బిడ్డలు. మరి ఇలియాని చాలా అద్భుతంగా దేవుని యొక్క పరిచర్యలు కొనసాగుతుంది, సత్యాన్ని గమనిస్తుంది. నేను ఒకటే నమ్ముతాను ఎప్పుడు కూడా, ఇంటికొక్కడుంటే చాలు వాడు వెలిగించేస్తాడు కుటుంబాన్ని అని. నేను అదే నమ్ముతున్నాను. ఇక్కడ చెల్లి ఇలియాని కదా, ఇలియాని చాలు ఈ కుటుంబాన్ని రక్షించుకుంటుంది, సత్యములో నడిపిస్తుంది, యథార్థతలో నడిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానమందు వర్ధిల్లింపజేసే బాధ్యత చెల్లి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అమ్మ మరియమ్మ గారు, మరి వెంకన్న గారు కానీ, మరి అలాగే వీరబాబు, మహేష్, మీ కుటుంబం అంతా రక్షణ పొంది ఏమేమి సంపాదించుకోవాలి? జ్ఞానం సంపాదించాలి ఫస్ట్. జ్ఞానం లేకపోతే ఏమవుద్దంటే మరియమ్మ గారు మోసపోయే అవకాశం ఉంటుంది, వెంకన్న గారు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఉందనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను ఏమైనా పొగిడారనుకోండి, నేను పడిపోను. ఎందుకు పడినా? నాకు ముందు క్యాచ్ చేస్తుంది, పాయింట్ క్యాచ్ చేస్తుంది. అమ్మో ఇవేవో కొంచెం సిగ్నల్ రాంగ్ వస్తున్నారు అని చూసుకుంటుంది అనమాట. నేను ఏది నమ్ముతానంటే, నువ్వు చేసే పని గ్రంథ ప్రకారంగా జరుగుతుంటే నువ్వు రావకలా, నేనే వస్తాను నీ దగ్గరికి. జక్కయ్య చేసింది దేవునికి నచ్చింది. జక్కయ్య ఎక్కడో ఉన్నాడు, వెళ్ళాడు. దేవునికి నచ్చి కొర్నేలు ఎక్కడో ఉన్నాడు, అక్కడికి పంపించాడు. నువ్వు దేవుని జ్ఞానంలో ఎదిగితే చాలు, దేవుడే నీ దగ్గరికి వస్తాడు. సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే కష్టంలో ఉన్న పేతురు వచ్చి ఏం కొట్టాడు? డోర్ కొట్టాడు. ఆయన స్వరం ఆ చిన్న బిడ్డ విన్నది, మిగతా వాళ్ళు వినలేకపోయారు. ఆ స్వరం ఎవరో గమనించేటువంటి స్థితి, వాక్యము ఎదిగినటువంటి వాడికి మాత్రమే అట్టి జ్ఞానం వస్తుంది. కాబట్టి నా మాటని అర్థం చేసుకోండి. మరియమ్మ గారు, మీరు కానీ, వెంకన్న గారు కానీ, మీకు ఇచ్చినటువంటి 3 బిడ్డలు కానీ, ముందు నేను దేంట్లో ఎదగాలని కోరుకుంటున్నానంటే జ్ఞానములో వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలి? వయసు రీత్యా ఏ స్థాయిలో నువ్వు ఎదిగావో ఆ స్థాయిలో జ్ఞానం సంపాదించేస్తే ఎవ్వడి మాట నువ్వు అసలు వినవు. ఎవరు ఈ లోకంలో బోలెడంతమంది ఉన్నారండి, బోలెడంతమంది, ఎంతోమందిని ఎన్నో రకాలుగా మాయ చేసేటువంటి లోకం ఇది. కాబట్టి ఇప్పుడు మోసపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం లేనప్పుడు. నీకు బంగారం గురించి తెలియనప్పుడు మోసపోతావు లేదా? బంగారం గురించి తెలియదు. ఎవడన్నాడు బిస్కెట్లు అమ్మయ్యి, బంగారం బిస్కెట్లని చూత్తకి ఎలాగుంది, అచ్చం బంగారం బిస్కెట్ అంటున్నావు. నీకు కాబట్టి ఇది 3 లక్షలు 3,000కి ఇచ్చేస్తున్నాను అన్నాడు అనుకోండి. అప్పుడు నువ్వు బంగారమో కాదో తెలియాలంటే ఏం చేసేవారు? ఇంతకుముందు బంగారమో కాదో తెలియాలంటే ఇప్పుడు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ఎవరో బంగారం అమ్ముతున్నాను నేనే, అమ్మ 2 కేజీలు బంగారం అంత పెట్టుకెళ్ళు అన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తారు? బంగారం అమ్ముతున్నాను నేను, అది నిజమవుతుందో తెలియాలంటే మీరు ఏం చేయాలి? మీకున్న మెజర్మెంట్ ఏది, మీకున్న దాంట్లో అది ఏంటని తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? అమ్మా ఏం తెలీదా? లాబ్లెట్ ఎత్తారా? ఏం చేస్తారన్నాను. ఇంతకుముందు మరి నాకు బంగారం నాకు కూడా తెలియదు అనుకోండి. ఇంతకుముందు దేనికో దానికి పెట్టి గోకేవారు, గోడకో రాయికో
దేనికో దానికి గోగితే లోపల తెల్లగా వచ్చేసింది అనుకో, ఎల్లరాతలకి ఇది రోల్ గోల్డ్ అని చెప్పేవారు. ఇప్పుడట కొత్త రకం కనిపెట్టాడు అంటాడు, ఎంత దోమినా లోపల కూడా గోల్డే ఉంటుందంట. ఇంక తెల్లగా రాదు. ఇంకా నువ్వు గోకి రంగు మాత్రం మానదు, పైన ఏ రంగు ఉందో నువ్వు ఎంత గోకినా అదే రంగు ఉంటుంది. ఇప్పుడు బంగారం అని నమ్మేస్తావు కదా ఇప్పుడు. కాబట్టి బంగారం అనే దాన్ని కొలిసే ఒక మెజర్మెంట్ నీకు తెలిస్తేనే ఆ బంగారాన్ని నువ్వు చూస్తావు. ఇప్పుడు నేను 2000 కాగితం ఇచ్చి మీరు అందరూ కూడా వర్క్కి వెళ్తారు, వర్క్ అయిపోగానే ఇదిగమ్మా తీసుకోండి అందరూ కూడా 500 కాగితాలని 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. 10 రూపాయలు ఇస్తే ఏం చేస్తారు? వెరీ గుడ్, చాలా వందనాలు బాబు, కష్టపడి పని చేసినందుకు 10 రూపాయలు ఇచ్చావంటావా? చూసుకుంటావా లేదా? అబ్బాయి చదువు రాదు బాబు, అంతా మా కొడుకులే చూసుకుంటారు అందనుకోండి మరియమ్మ గారు. ఏమ్మా ఇప్పుడు ఏమవుద్ది? 500కి 10 రూపాయలు నేను 500 అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు 500 కాగుతూ నీకు తెలుసు, 500 ఒరిజినలో కాదో నీకు తెలుసు. ఇలా పైకి పెట్టి గీత ఉందో లేదో చూసుకుని, గాంధీ గారు నవ్వుతున్నారో లేదో చూసుకుని, ఇన్ని రకాలుగా చూసుకుంటే ఇంక నేను మోసం చేయగలడా అని. చేయగలడమ్మా? చేయలేడు. చాలామంది మీరు చెప్తే నమ్మరు, చాలామంది మోసపోతారు. దొంగ నోట్లు తీసుకుని ఏమన్నా మారలేని కాగితాలతో, అది ఎప్పటికీ మారక ఎంతోమంది ఏడ్చినటువంటి వారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. దొంగ నోటు ఏదో తెలియాలి, మంచి నోటు ఏదో తెలియాలి, అది బంగారమో కాదో తెలియాలి, కొనుక్కున్న వస్తువు కరెక్టో కాదో చూడాలి, అది కంపెనీయో కాదో చూడాలి. ఆడెవడో ఐఫోన్ అమ్ముతున్నాను అన్నాడట. ఐఫోన్ అమ్ముతుంటే అది ఎంతది? 1,30,000 ఐఫోన్ని నీకు కాబట్టి 30,000కి ఇచ్చేస్తున్నాను అన్నాడంట. అప్పుడేనండి నమ్మాలి కదా, అప్పుడేనండి చూసుకోవాలి కదా. ఐఫోన్ చక్కగా అలాగే ఉంది, ఇంటికెళ్ళి చూస్తే అంత తుస్సు. అర్థమవుతుందమ్మా? కాబట్టి అలా మోసపోతున్నారు. మాయ మాటలు వద్దు, దేవునికి విరుద్ధమైనది ఏది వద్దు. అందుకని నువ్వేం చేయాలట చెల్లి ఇలియని? దేవుని జ్ఞానాన్ని అమ్మకి నాన్నకి నువ్వే చెప్పగలిగే స్థితిలో ఉన్నావు. నేను చెప్తున్నాను, వీరబాబుకు కూడా తెలియదు పాప. ఏమా మహేష్, నువ్వు బైబిల్ గ్రంథాన్ని ప్రతి ప్రశ్నే సుదులే ఎంత వెళ్ళని ఏమైనా వేస్తావంటే, అన్నయ్య బాప్తిస్మ అంటే ఏంట్రా అని అడగాలి. బాప్తిస్మ అంటే ఏముంది అన్నాడు. అలా కాదు, ఏంటో చెప్పు అన్నయ్య అంతే. ఓకే, బాప్తిస్మ అంటే ఇది అని చెప్పాడు అనుకో, వెరీ గుడ్ మా అన్నయ్య, వెరీ గుడ్, బాగానే ఉన్నాడు. ఓకే, ఇంతకీ అగ్ని బాప్తిస్మ అంటే ఏంటన్నయ్య అని అడగాలి. అగ్ని బాప్తిస్మ అంటేనా? అగ్ని బాప్తిస్మ కూడా ఉందా? అగ్రదోకలేమో అనుకోండి. తర్వాత నీటి బాప్తిస్మ అంటే ఏంటనయ్యా? నామములోనికి, తండ్రి నామంలో కంటే ఏంటనయ్యా? కుమారుని నామంలో కంటే ఏంటనయ్యా? పరిశుద్ధాత్మ నామంలో కంటే ఏంటనయ్యా? నీటిలో కంటే ఏంటనయ్యా? అగ్గిలో కంటే ఏంటనయ్యా అని అడిగితే అన్నీ చెప్పేస్తున్నాడు అనుకో, అన్నీని కౌగిలించుకుని మా అన్నీ రక్షింపబడతాడని నువ్వు నమ్ము. చెప్పలేకపోతున్నాడు అనుకో, చెప్పి మీ అన్నీకి ఏం చేయాలి? జ్ఞానాన్ని ఇవ్వాలి, అమ్మకి ఇవ్వాలి. అప్పుడు ఏదో రోజున నాలంటోడు వస్తాడు, మీ ఎందుకు బాప్తిస్మ ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి. తిన్నగా నీటిలో తీసుకెళ్తున్నాడు అనుకోండి, మీకేమొస్తుంది? డౌట్ వస్తుంది. ఇదేంటి, నీటిలోకి వెళ్ళే ముందు నామంలోకి ముంచాలి కదా, నామం గురించి చెప్పడేంటి? నామం గురించి చెప్పట్లేదేంటి? పరిశుద్ధాత్మ గురించి చెప్పట్లేదేంటి? తండ్రి గురించి చెప్పట్లేదేంటి? కుమారుడి గురించి చెప్పట్లేదేంటి? నీటిలో కంటే నేను అలాగే వెళ్ళిపోతాను, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి చెప్పరేటండి అయ్యగారు అని అడుగుతావు. ఏమి లేదమ్మా, అన్ని కలిపి అందులో ఇచ్చేస్తానండి. అయ్యో అలాగలా లేదు కదండి. నువ్వేం చేస్తావు అప్పుడు? ఇలాగెళ్ళి కాలు వెనక్కి తిరుగుద్ది. జ్ఞానం లేదనుకో, అలాగే అయ్యారు మీకంటే ముందు నేనే ముంచేస్తాను, మీరు ఏమి చేతులు కూడా ఎక్కలేదు, నేనే పడిపోతాను అలాగా అంటుంది. అంతే కదా. జ్ఞానం సంపాదించండి. అందుకని దేవుని దయ, మనుష్యుని దయ అంటే ఏంటి? రెండు వాక్యమేనా లేదా నీ మాటల ప్రకారంగానా? కాబట్టి అది దేవుని దయ, మనుష్యుని దయ అనే మాటలు రెండు కూడా జ్ఞానాన్ని బట్టే ఉన్నాయా? జ్ఞానాన్ని బట్టే ఉన్నాయమ్మా. అందుకని జ్ఞానంలో ముందు వర్ధిల్లు, అప్పుడు దేవుని దయను నువ్వు సంపాదించుకుంటావు. ఎప్పుడైతే దేవుని దయని దగ్గర ఉందో తప్పకుండా మనుషుని దయను సంపాదించుకుంటావు, తప్పకుండా సంపాదించుకుంటావు. యోనాతాను చేసిన కార్యమును బట్టి దావీదు తన యొక్క బిడ్డ దావీదు దయను సంపాదించుకున్నాడు. యోనాతాను దావీదుకి మనసిచ్చి దేవుని దయను సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచే రెండు మనమే పొందుకోవాలి తప్ప మనిషి జ్ఞానంతో కట్టే ఏ గూడు నిలబడదు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మరియమ్మ గారు కుటుంబం అందరూ కూడా ఎవరున్నా లేకపోయినా జ్ఞానాన్ని నేర్చేసుకుంటే, జ్ఞానం ప్రకారంగా జరిగితే అప్పుడు
మీరు ధన్యులవుతారు. అప్పుడు వర్ధిల్లుతారు. ఎప్పుడైతే వర్ధిల్లారో అసలు దేవుని దయ, నువ్వు పిలిస్తే చాలమ్మా, నువ్వు అడిగితే అడగక మునిపే మీ అక్కరలేంటో మీ అవసరతలేంటో నాకు తెలుసు అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే జ్ఞానము లేని వారుగా ఉండొద్దు, పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించండి. ఒకవేళ మీకు ఏదన్నా జ్ఞానం కొద్దుగా ఉంటే చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎంత సిగ్గుచేటం ఇది, ఎంత సిగ్గుచేటు. ముగిద్దామంటే అదొకటి వచ్చింది గుర్తు. చెప్పండి, చీమల దగ్గరికి వెళ్ళమంటే సిగ్గుచేటేనా? నాకు అసలు సిగ్గు అలాగేముండదంటారా? చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకో అన్నాడు. ఇదేంటి చీమ దగ్గరికి వెళ్ళి నువ్వెంత ఉన్నావు, చీమ ఎంత ఉంది, ఇందాక ఎంత ఉంది చీమ, ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమ చీమ నాకు జ్ఞానం చెప్పంటే అంత సిగ్గుచేటనమా? ఇంత మనిషి చెట్టు అంత మనిషి వెళ్ళి చీమ దగ్గర నేర్చుకుంటాడా? మీకు అలాగే అర్థమో లేదేమో. బీటెక్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఏమా ఒరే నీకు లెక్కలు రావట్లేదు, తీసివేతలు రావట్లేదు, డివిజన్ లేదు, మల్టిప్లికేషన్ లేదు, నీ జీవితానికి ఏమీ లేదు. అది కూడా ఆ పిల్ల యూకేజీ పిల్ల, ఆ పిల్ల చూడు ఎంత బాగా చేస్తుంది, అక్కడికి వెళ్ళి నేర్చుకోరా అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎంత సిగ్గుచేటికి బీటెక్, మళ్ళీ బీటెక్ స్టేట్ ఫస్ట్ వచ్చి యూకేజీ చదువుతున్న బిడ్డ దగ్గరికి వెళ్ళి డివిజన్స్ నేర్చుకున్నాడు అనుకోండి. ఎంత కర్మ, ఎంత కర్మమ్మది. దేవుడు చెప్తున్నాడు, ఈ లోక జ్ఞానంలో నిండిపోయావు, కానీ దేవుని జ్ఞానంలో వెళ్ళు. ఒకసారి చీమ దగ్గరికి వెళ్ళు, తన నడతను ప్రవర్తించే ఆ నడతను చూడు, అప్పుడు జ్ఞానం వస్తుంది నీకు. ఆ జ్ఞానం పెంచుకో, అప్పుడు చేయి. నువ్వేం చేసినా ముందు చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. చీమకున్న జ్ఞానం లేదు నీకని చెప్పాడు అన్నాడా. ఇప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకుంటారు చెప్పండి, చెప్పండి ఏం నేర్చుకుంటారు? చీమ దగ్గరికి వెళ్ళమన్నాడు. చీమని చూడండి, ఏం నేర్చుకుంటారు? నడత అని చెప్పాడు అక్కడ. నడత అంటే చీమ నడత ఏంటి, బాగా నడుతుందో లేదో చూస్తారా? తన ప్రవర్తన ఏదో చూడండి, చూసి చెప్పండి, అయిపోయింది. జస్ట్ మాట. చీమ దగ్గరికి వెళ్ళి ఏం చూస్తారు? జ్ఞానం నేర్చుకోవాలా కదా. ఆ జ్ఞానం చీమ దగ్గర మీకు ఏం దొరుకుతుంది చెప్పండి నాకు. అమ్మా, వేసవి కాలమున ఆహారాన్ని సమకూర్చుకుంటాం. తింటాక దాచుకుంటాక? తింటాకేనమ్మా. తిందా మరి చచ్చిపోద్దు కదా. తిని మళ్ళీ తినేసాను కదా అని పడుకోకుండా ఏం చేస్తుంది? అది దాస్తుంది. మీరు చూడండి, అప్పుడప్పుడు బియ్యం గింజను దొర్లిస్తూ ఉంటుంది, చిన్న మెతికిని అలా దొర్లించుకుంటూ వెళ్తూ ఉంటుంది. నువ్వు అలా చూస్తూ ఉంటావు దాన్ని. ఈ లోపల కాలుతో నిలిపేస్తావు అనుకోకొకడు. అది అలా దొర్లించుకుంటూ చిన్న చిన్న నూకలు, చిన్న చిన్న వాటి అన్నింటిని ఎక్కడికి పట్టిపోతున్నాయి అనుకుంటున్నారు? అవి ఎక్కడ పట్టుకెళ్తున్నాయి? దాచుకుంటున్నాయి. ఎక్కడ దాచుకుంటున్నాయి? ఎప్పటికి దాచుకుంటున్నాయి? ఎండాకాలంలో పని చేస్తున్నాయి, వానాకాలంలో తింటాయి. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉన్నవాడు ఇక్కడ దేవుని దయను మనుషుని దయను సంపాదించుకుని ఈ రెండింటితో నిత్యరాజ్యములో శాశ్వత కాలం ఉండేటువంటి సంపదను సంపాదించుకుంటాడు. అందుకనే ఇక్కడ మీరు ధనాన్ని సమకూర్చుకోకండి, అక్కడ పరలోకములో ధననిధిని సమకూర్చుకోండి. అక్కడ ఏమి చిమ్మటలు పట్టవు, అదేమి నాశనం అవ్వదు, ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు అక్కడ సమకూర్చుకునే ధనమేది, ఇక్కడ సమకూర్చుకునే ధనమేది? కాబట్టి మన అందరము కూడా ఇక్కడ సమకూర్చుకుంటున్నాం. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, ఇక్కడ ఒక ఆస్తి కట్టుకుంటున్నాం, ఇక్కడ ఒక చదువు చదువుకుంటున్నాం, ఇక్కడ ఒక ఉద్యోగం సంపాదించుకుంటున్నాం, ఇక్కడ కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం, హ్యాపీ. కానీ అసలైంది ఏది? సోమరి అని పిలుస్తున్నాడు. ఎందుకు సోమరి? అక్కడ మాత్రం నీకు ఏ జీతం లేదు, నువ్వు అలాగే ఉన్నావు, ఎక్కడ పడినాడు అక్కడే ఉన్నావు, ఏ కష్టము లేదు, దేవుని పని లేదు, దేవుని ఆజ్ఞ లేదు, దేవుని ఆజ్ఞ నేర్చుకోవడం లేదు, నీ కష్టం లేదు, ఇబ్బంది లేదు, ఏమీ లేకుండా సుఖంగా ఉన్నావు సోమరిలాగా. కానీ ఈ జీవితం ముగిసిపోద్ది, ఆ తర్వాత నీ బ్రతికేది. అందుకని మరియమ్మ గారి కుటుంబానికి నేను చెప్తుంది ఏంటంటే, ఈ జీవితంలోనే దేవుని ఆజ్ఞలను మనం పాటించుకుని చీమ ఏం చేద్దంట? ఎండాకాలం అంతా కష్టపడద్దంట. అంటే ఈ జీవితకాలం అంతా అన్నమాట. మనకి ఎండాకాలం అంతా కష్టపడి వర్షం రాగానే డోర్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయి కాలు మీద కాలు వేసుకుని పకోడీ వేసుకుని తింటుంది. అది మనకు మాత్రం
ఇక్కడ బతికితే చాలు అనుకుంటున్నాం. ఎండాకాలం అంతా ఇక్కడ తిరిగేస్తున్నాం. రేపు వచ్చే అగ్నిగుండం వస్తుంది. ఆ రోజు నువ్వు తింటాక ఏముండదు, ఆ రోజు నువ్వు రక్షించుకోవడానికి ఏముండదు. ఎందుకంటే సోమరిగా ఉన్నాం, అక్కడ సంపాదించుకోలేదు, ఇక్కడే సంపాదించుకున్నాం. చూసుకున్న ఇల్లు పోతుంది, చూసుకున్న బంగారం పోతుంది, చూసుకున్న సంపద పోతుంది, ఉద్యోగం పోతుంది. ఆనాడు ఏమీ సంపాదించుకోలేదు గనక, నీతి క్రియలు అనేది ఏమి, తెల్లని వస్త్రాన్ని నువ్వు కట్టుకోలేదు గనక ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అందుకని చీమను చూసి నేర్చుకో. అది ఇక్కడ ఉండగానే అక్కడే వస్తుంది, అక్కడ దాస్తుంది. వర్షాకాలం అనే ఒక ప్రమాదం ఉంది దానికి. అందుకనే వర్షాకాలంలో చక్కగా కూర్చుని తిందామని ఇక్కడ కష్టపడుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఎండాకాలం అన్న ఈ జీవితంలో వర్షాకాలం అన్న ఒక ప్రమాదం ఉంది, అగ్నిగుండం. ఆ అగ్ని వచ్చే లోపల ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు సంపాదించుకో. ఆ సంపాదించుకోవాలంటే నీకు 2 దయలు కావాలి. ఒకటి దేవుని దయ కావాలి, రెండవది మనుషుని దయ కావాలి. ఈ రెండింటినీ కూడా ఆజ్ఞతోనే సంపాదించుకోవాలి నువ్వు అని చెప్తున్నాడు. అసలు ఆజ్ఞ తెలియదు నీకు, అందుకని ముందు జ్ఞానంలో వర్ధిల్లు. ఈ 2 నీకు జరుగుతాయి. కాబట్టి మనిషిని మాయ మాటలతో ఏ ఎండక గొడుగు వేసి మనిషిని ఆకట్టుకోవడం కాదు. దేవుని చిత్తం, ఆజ్ఞలోనే ఒక వ్యక్తి రక్షింపబడాలి తప్ప దేవునికి విరుద్ధంగా ఏది జరగడానికి అవకాశం లేదు. సరే తల్లి, కాబట్టి మరియమ్మ గారు, వారి కుటుంబం, చెల్లి, నాకున్న ఒక్కగానొక్క హోప్ నువ్వే. ఈ ఇంటికి నువ్వు తెలుసుకున్న విషయం ప్రతిదీ అన్నయ్యలకి, అమ్మకి, వారు ఈ రోజున బాగున్నారు, ఎప్పటికీ బాగుంటారు. మనం ప్రార్థనలు పనిచేస్తాయి, మన సంఘ ప్రార్థనలు పనిచేస్తాయి, సేవకుని ప్రార్థనలు పనిచేస్తాయి. ఇక్కడున్నంత వరకు బాగుంటారు. కానీ జ్ఞానం అనేది, జీతం అనేది ఇక్కడుండగానే ఏది సంపాదించుకోవాలి? అక్కడ. రేపు వచ్చేటప్పుడు దేవుడు జీతం తెస్తున్నాడు. దేనికి జీతం? ఆజ్ఞను ఇక్కడ నెరవేర్చుకున్నట్టు ద్వారా నీకు పొందే జీతం అది. ఆజ్ఞను నెరవేర్చుకోకుండా అక్కడికి వెళ్తాడమ్మా ఎవరైనాని? అందుకని 6 రోజులన్నా ఈ ఎండాకాలంలో నువ్వు కష్టపడి 7వ రోజైన విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ఈ 6 రోజులు కష్టం పట్టుకెళ్ళాలా? అందుకని కష్టపడి దేవుని మందిరానికి రావాలి, కష్టపడి దేవుని వాక్యం వినాలి, కష్టపడి దేవుని మాటలు వినాలి, కష్టపడి ఆ మాటలు నెరవేర్చుకోవాలి. అబద్ధం ఆడకుండా నిలబడటం అంటే ఈజీగా ఉండదు. రైతు అంటే ఆవిడ భాషలో చెప్తున్నాను చిన్న మాట. సరిగ్గా రైతు ఆవిడ మేస్త్రి గారు కదా, ఆవిడ పేరు నాకు ముందు మేస్త్రి మరియమ్మ గారు అన్నారు. ఏమ్మా, ఆవిడ మేస్త్రి గారు కదా. ఇప్పుడు అందరినీ ఏదో రైతు ఆవిడ నమ్మి మీరు 10 మందిని తీసుకొచ్చి చేయించామా మరియమ్మ అని చెప్పారు. చెప్పేసరికి ఇప్పుడు ఎన్నింటికి వెళ్ళాలి? 9 గంటలకు వెళ్ళగా గట్టెక్కాలి కదా అని ఊరికే చెప్తున్నా. 9 గంటలకు వెళ్ళగా గట్టెక్కి ఆ గట్టు దిగి పని చేయాలి. కాబట్టి ఇప్పుడు నేనే లీడర్ని కాబట్టి వాళ్ళని ముందు పంపించేసి ఈవిడ మాత్రం 10 గంటలకు వెళ్ళారనుకోండి. 10 గంటలకు వెళ్ళగానే ఆయన నమ్మకంతో మరియమ్మ ఉంది కదా చేయించేస్తారని చెప్పేసి ఆయన రాలేదనుకుందాం. ఈవిడ 10 గంటలకు వెళ్ళారు. 10 గంటలకు వెళ్ళగానే ఆయన 10:15కి వచ్చారు. 10:15కి వచ్చి మరియమ్మ అందరూ 9 గంటలకు వచ్చేసారు కదా అన్నారనమాట. అందరూ 9 గంటలకు వచ్చారు కానీ బాబు నేను ఈరోజు 10 అయిపోయింది, లేట్ అయిపోయింది అని చెప్పేలే మరియమ్మ గారు. చెప్పేలే వద్దా? చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆయన అడిగాడు కాబట్టి. అడగకపోతే వేరే సంగతి. అడిగాడే లేదా? అందరూ వచ్చారమ్మా అని అడిగాడు. అమ్మ అందరూ వచ్చారు కానీ నేను మాత్రం ఈరోజు ఏదో కొద్ది ఇబ్బంది ఉండి రాలేకపోయానండి నేను అని చెప్పాలి. చెప్పగానే అప్పుడు ఆయన అంటాడు, అమ్మో మరియమ్మను కూడా నమ్ముతగలేదు అనమాట. అయితే వాళ్ళని ముందు పంపేసి ఈవిడ కూడా లేటుగా వస్తుందన్నమాట. సెన్స్ ఆవిడకి అర్థమవుతుంది. దానివల్ల కొంత ఇబ్బంది వస్తుంది ఆవిడికి, అర్థమవుతుందా? అయినా దేవుని మాట నెరవేర్చుకుని ఆయన ద్వారా ఒక మాట, ఒక పడైనా సరే అక్కడ జరిగిన దానికి జరిగినట్టుగానే ఆవిడ మాట్లాడితే, అబద్ధం ఆడకుండా తన జీవితకాలం అంతా అలాగే ఉంటే, దీనికి ద్వారా వాళ్ళు పెట్టే టార్చరు, వాళ్ళు పెట్టే మాట, వాటి పెట్టేటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ బాధ రేపు ఏం తెస్తుంది? జీతం తెస్తుంది. మంచిగా నడుచుకుని నువ్వు అనుభవించే ప్రతి కష్టం, ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి ఇబ్బంది నీకు రేపొద్దున జీతం తెస్తుంది. అసలు కష్టపడకుండా, మాట నెరవేర్చుకోకుండా నువ్వు ఎలాగ దేవుని దయని చెప్తావు? దేవుని దయని ఎలా పొందుతావు? మనుషుని దయని ఎలా పొందుకుంటావు? కాబట్టి దయచేసి మరియమ్మ గారు అలాంటి నీతిగా, తనకు తెలిసిన భాగంలోనే నీతిగా నడుచుకుంటే ఆ దీవెనలన్నీ బిడ్డలకు వస్తాయి. ఆ బిడ్డలు చూడండి, యోనాతాను చేసిన మంచి తన బిడ్డను ఎలాగైతే కాపాడుకుందో, అలా మరియమ్మ గారు చేసిన మంచి అంతా కూడా తన బిడ్డల్ని కాపాడుకుంటుంది. కాబట్టి దేవుడు గొప్ప అవకాశాన్ని మరియమ్మ గారి బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. మహేష్, వీరబాబు, ఇలియాని ఈ 3 బిడ్డలు ఆశీర్వదించబడి ఒలేవ మొక్కల వలె పచ్చగా ఉండాలంటే దేవుని దయ, మనుషుని దయ అనే జ్ఞానం ద్వారా సంపాదించుకోవాలి.
అట్టి ధన్యత మరి ఈ కుటుంబానికి అనుగ్రహించాలని, మరి ముఖ్యంగా వెంకన్న గారిని దేవుడు రక్షించి కాపాడాలని, ఆయన జీవితకాలంలో ఇప్పటి వరకు ఇదంతా లోకములోనే, ఎండాకాలంలోనే ఉన్నాడు. ఇంకా ఆయన రేపొద్దున వర్షాకాలం వస్తుందనే సంగతి వెంకన్న గారికి తెలియదు. వెంకన్న గారికి ఈ విషయం చెప్పి ఎండాకాలం అయిపోయే లోపల వర్షాకాలం వచ్చేస్తుంది కనుక ఆ వర్షాకాలంలో కూడా సమృద్ధిగా దేవుని రాజ్యంలో శాశ్వతము బ్రతకాలి, కాలు మీద కాలు వేసుకుని తినగలగాలి. అట్టి ధన్యత దేవుని యొక్క రాజ్యపు వారసుడిగా వెంకన్న గారు ఎదగాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం దీవించబడాలని ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను మీలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ఇచ్చిన వెంకన్న గారు, ఇచ్చిన మరియమ్మ గారు, వారిని ప్రేమించినవి ఇచ్చినటువంటి బిడ్డలు, ఇచ్చిన వీరబాబు, ఇచ్చిన మహేష్, ఇచ్చిన ఇలియాని, ఈ నాయన ఈ ఐదుగురు బిడ్డలను ప్రభా నీ సేవకునిగా ప్రభు తండ్రి నీ నామం పేరట వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆ కుటుంబానికి నీవు అండగా, ఆ కుటుంబానికి నువ్వు తోడుగా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆ కుటుంబ పక్షాన జరిగించావు తండ్రి. ఇంత మేలు చేసావు ప్రభా. నీవు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా ప్రభా కుటుంబం అంతా నీ ఆజ్ఞల ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా వర్ధిల్లడానికి కృప చూపించండి ప్రభువా. మనుష్యుల దయ ప్రభువా, మనుష్యుల దయను సంపాదించుకుంటే, ఒక ఆజ్ఞను నెరవేర్చుకునే అవకాశం ఒక మనిషి ద్వారా కలిగితే అంతకంటే ఆనందం ఈ కుటుంబానికి ఇంకేముంటుంది తండ్రి. నాయన ఎవరు దయ పొందినా ప్రభువా, నీ దయ పొందిన వాడే నీ ఆజ్ఞను నాయన నెరవేర్చగలడు. ఆ ఆజ్ఞకు అడ్డొస్తున్న మనిషి దయను సంపాదిస్తే తప్ప ఆ ఆజ్ఞను నెరవేర్చుకోలేడు తండ్రి ప్రభువా. ఇట్టి మూర్ఖుడుగా, ఇట్టి అన్యాయస్తుడుగా, ఇంటి ఇబ్బంది పెట్టే అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలతో బ్రతుకుతున్న ఒక మనిషి దయను సంపాదించటం అంటే ప్రభువా ఎంత కష్టపడి తండ్రి ఆ మనిషి దయను సంపాదించాలో, నీ ఆజ్ఞ ప్రకారంగా బ్రతికి ఒక మనిషిని ఎలా సంపాదించుకోవాలో ప్రభువా, ప్రసవ వేదన పడిన ఒక తల్లిలా ఒక బిడ్డను కనాలో ప్రభు నీ గ్రంథం సెలవిస్తుందయ్యా. అట్టి ధన్యత ప్రభువా ఈ కుటుంబానికి ఇవ్వండి తండ్రి. మరి ముఖ్యంగా తమ్ముడు మహేష్ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఆయన. వీరబాబు విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వెంకన్న గారి విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఆయన తండ్రి. ముగ్గురిని ప్రభు ఈ కుటుంబంలో శాశ్వత కాల జీవితంలో ఆశీర్వాదాలలో వర్ధిల్లింప చేయండి అయ్యా. ఈ కుటుంబాన్ని అంతటికి నీ రక్షణ, నీ కృప, నీ కాపుదల తోడుగా ఉంచండి. మరియం గారికి పడిన కష్టం, మరియం గారికి కార్చిన కన్నీరు, మరియం గారు పడినటువంటి ఆ తాపత్రయం, ఇబ్బందుల్లో నుండి తండ్రి ఈ రోజున సంతోషంగా ఉండే గొప్ప అవకాశాన్ని ఇచ్చావు. ఇదే సంతోషం శాశ్వత కాలం ఉండే ఒక ధన్యత ప్రభు మరియం గారి కుటుంబానికి దయచేయమని ఈ కూడికలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారిని, వారి బిడ్డలను ప్రభువా జ్ఞానమందు వర్ధిల్లింపజేసి, వయస్సు అందు ప్రభువా నీ దయందు ప్రభువా మనుషుల దయందు వర్ధిల్లి, శాశ్వత కాల జీవితంలో ఆశీర్వాదాలతో వర్ధిల్లి, నిత్యత్వం ఎప్పటికీ మరణము లేని జీవితంతో ప్రతి కుటుంబం వర్ధిల్లే ధన్యతను అనుగ్రహించమని, అట్టి ధన్యత నాయన ప్రతి కుటుంబానికి అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదినహారము నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడు